సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. ప్రతి వారంలాగే ఒక అర్థమైన శ్లోకానికి డాక్టర్ వ్యాఖ్యానం చూద్దాం. ఇది హనుమన్ నాటకంలో ఉన్నటువంటి శ్లోకం. సందర్భం అయితే రామరావణ సంగ్రామమే. దాంట్లో ఉన్నటువంటి ఒక చిత్రమైనటువంటి శ్లోకం ఇది. తే భూమౌ పతితాః పునర్నవ నవాన్ ఆలోక్యమూర్తః పద నోభిద్యంత ఇమే నహిత్యపి పరం ప్రీత్యాట్టహాసం దధుః ఏహం పూర్వీకయా ప్రహరమభజన్ మాం చింది మాం చిందీత్యుక్తి పరాః పురారిపురతో లంకాపతేర్మౌళయః. ఒక అద్భుతమైనటువంటి భావన చేస్తున్నారు. రామచంద్రమూర్తి రావణాసురుడి యొక్క తలను నరికేస్తున్నారు. అయితే ఇక్కడ కవి చెప్తున్న విశేషం ఏంటంటే, ఏ తలలైతే పూర్వం ఈశ్వరుడి ముందు రావణాసురుడే నరికేసుకున్నాడో, అతని చేత నరకబడ్డాయో, ఆ తలల్ని ఇప్పుడు రామచంద్రమూర్తి నరుకుతున్నారు అంటూ ఒక ఉత్ప్రేక్ష చేస్తున్నటువంటి సందర్భానికి ఇంకొక 2 శ్లోకాలను కూడా చేర్చి మరి డాక్టర్ ఒక అందమైన వ్యాఖ్యానాన్ని అందించారు. దాన్ని మనం మన గ్రూప్లో వివరంగా చదువుకుందాం. అటువంటి శ్లోకాన్ని అందించినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ ఈరోజు వారి ప్రవచనాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దూర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తే నైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. పెద్దలందరికీ నమస్కారం. మరొకసారి మళ్ళీ వాల్మీకి మనకు అందించిన 24,000 శ్లోకాల రామాయణంలోకి వచ్చాం. ఎప్పుడెప్పుడా రాముని యొక్క పట్టాభిషేకం అని ఎదురు చూసేటువంటి స్థితిలో ఉన్నాం. ఏనాడు మనం బాలకాండ మొదలెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో గుర్తులేదు, కానీ పట్టాభిషేకానికి ఇన్నాళ్ళకి వచ్చాం. గచ్చన్ పిపీలికా పంక్తి సముద్రం అధిగచ్చతి అని ఒక సూత్రం. చీమల పంక్తి అయినా సరే నడవడం ఆపకుండా నడుస్తూ 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 ఉంటే ఎప్పటికైనా సముద్రాన్ని కూడా దాటేయగలదయ్యా. నడవడం ఆపేసిన రోజున అక్కడే ఉండిపోతుంది, ఇంకా కదలదు. కాబట్టి ఎంత చీమనడగా నడిచినా నడవడం ఆపలేదు కాబట్టి లక్ష్యం దగ్గరికి చేరడం సాధ్యపడుతుంది, లేకపోతే లక్ష్యం దగ్గరికి చేరలేదు. కాబట్టి మెల్లగా నడుస్తున్నాము, కాకపోవచ్చు కానీ నడక ఆపలేదు. కాబట్టి మన లక్ష్యం దగ్గరికి మనం చేరుకోబోతూ ఉన్నాం. ఇది అయిన తర్వాత మనం ఉత్తరాఖండ్లోకి వెళ్ళాలా వద్దా అన్నది మీమాంస. వెళ్ళాలి అనేదే ఎక్కువ మంది యొక్క ఆలోచన. కానీ అందులో పెద్దగా వివరంగా చెప్పుకోవాల్సినటువంటి శ్లోకాలు మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు, కథాక్రమంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి తర్వాత చూద్దాం వాటి సంగతి. ప్రస్తుతం మనం 27+100 సర్గలో ఉన్నాం, అంటే 127వ సర్గలో ఉన్నాం. సుమారు ఒక 50-51 శ్లోకాలను మనం ముగించుకుని ఈరోజు మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం. జూన్ నెల 11వ తారీఖు బుధవారం 2025 సంవత్సరం. దేశ కాల కీర్తన చేయాలట పరమాత్మని స్తోత్రం చేసేటప్పుడు. ఇప్పుడు మనం ఉన్న సమయం ఏమిటి, ఎక్కడున్నాం, అవి రెండు కూడా చెప్పుకునే కానీ పూజ ఏది చేయడానికి వీల్లేదు. ఆ వర్షం చెప్పాలి, భరతవర్షే భరతఖండి అని మనం ఉన్న ప్రదేశం గురించి చెప్పుకోవాలి.
అలాగా అష్టావింశతితమే కలియుగే అని చెప్పి మనం ఉన్న యుగము, ఆ ఆ, మాసము, సంవత్సరము ఇవన్నీ కూడా చెప్పుకోవాలి. చెప్పుకొని పూజ ప్రారంభించాలి. అలాగే మనం ప్రతిసారి ఆ, ఉన్న తారీఖు కూడా చెప్పుకుంటూ ఉన్నాం. అది మనకి రికార్డ్ అయ్యి పర్మనెంట్ గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశం. తర్వాత మనకి ఏమీ కన్ఫ్యూజన్ రాకూడదు. సరే, మొత్తానికి ఆ రాముని వారి సత్కారం కోసం అయోధ్యలో ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఆ రాముడు రామచంద్రమూర్తికి స్వాగతం చెప్పాలనే ఉత్కంఠతోటి అయోధ్యలో ఉన్నటువంటి ప్రతి ఆ పిట్ట, పురుగు కూడా పరుగులెత్తి నందిగ్రామం దగ్గరికి వచ్చాయి. ఆ అక్కడ హనుమత్ స్వామి అంతకు ముందే ఆ కూర్చొని ఉన్నారు. ఆ భరతుడి దగ్గరికి ఆయన వచ్చి సర్మస్థమైనటువంటి వృత్తాంతాన్ని భరతుడికి ఆయన చెప్పారు. చెప్పగానే భరతుడు ఆశ్చర్యపోయాడు. ఆ హనుమత్ స్వామి మాట్లాడిన మాట విని తన అన్నగారు ఎలా ఆశ్చర్యపోయారో, ఆ రామచంద్రమూర్తి ఆనాడు కిష్కింధలో హనుమంతుడు మాట్లాడినప్పుడు భరతుడు కూడా అలా ఆశ్చర్యపోయాడు నందిగ్రామంలో. ఇంతటి పాండితీ మహిమ, ఇంతటి సుందర సుస్వర కంఠ నిస్వనంబు, ఇంతటి భావ విస్ఫుట మహీయము వాణియు, చారితార్థ వృత్తాంతము దౌత్యమందున మహాత్ముడ ఎవ్వడవీవు. నువ్వు నిజంగా వానరానివేనయ్యా, నాకేదో అనుమానంగా ఉందయ్యా. వానరం కాదు, సాక్షాత్ పరమేశ్వరుడు ఆ రూపంలో దిగాడు అక్కడికి. నీదు దైత్యాంతకుడైన ఆతని సమాగమ మెటుల కల్గె చెప్పుమీ. మొత్తానికి ఆయన ప్రశ్నలు అడిగాడు. ఆ కుతూహలం ఆపుకోలేక ఆ ఈయన కూడా ఆ చక్కగా సమాధానం చెప్పారు. ఆంజనేయ స్వామి కూడా మొత్తం ఆ రోజు నువ్వు పాదుకలు తీసుకుని వెనక్కి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇవాటి వరకు ఏం జరిగిందంటే అని పోసగుచ్చినట్లు ఆ మనకి భరతుడికి ఆంజనేయ స్వామి వారు అన్ని కూడా వివరంగా ఆ చెప్పారు. ఆ భరతుడు అవన్నీ చెప్తుంటే విన్నాడు. భరతుడు లోచన స్ఫురిత బాష్ప నవాంబు కణాభిరముడై పరమకపి హృదంతర విభాసిత కోమల భావముండు నీ గురు కరుణా విశేషమున కోరిన రూపము దాల్చే. ధాత్రియున్ ధరణిజ కన్నదో, మరియు ధాత్రి తనూజయ ధాత్రి కన్నదో. నిజంగా సీతమ్మని భూమి కందా, ఈ భూమిని సీతమ్మ కందా? అంటే ఈ సమస్తమైన భూమి కూడా సీతమ్మ వల్ల వచ్చిందా, లేదా సీతమ్మ భూమికి పుత్రికగా జన్మించిందా? నాకు ఆశ్చర్యంగా ఉందయ్యా. ఏమి సీతమ్మ అయ్యా మా వదిన గారు అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉన్నాడు భరతుడు ఆ సీతారాముల యొక్క. నేనొకరుండ సీత పద నీరజ సంతత భావనామతిన్, దానవు నింట నుండెనని తామరసేక్షణ యొక్క ఏడు ప్రజ్ఞానిధి రామచంద్రుడును, సాధ్విని వహ్నిని జొన్పే వహ్నియున్ జానకి వహ్ని తట్టుకొన జాలక ఆమెను నిర్వహించెనా. శత్రువుని చంపడానికి అనేక మార్గాలు ఉంటాయి భర్త. మీ అన్నయ్య రామచంద్రమూర్తి ఎంత తెలివైన వాడంటే శత్రువుని ఇంట్లో ముందు కొంత అగ్ని పడేశాడు. ఎవరా అగ్ని? సీతారూపమైన అగ్నిని ముందు పెట్టేశాడు. ఇంకా అది కాలిపోయి బూడిదైపోవడమే తర్వాత. ఎంత ప్రజ్ఞాశాలి అనుకున్నావు మీ అన్నగారు. సీతారూపమైనటువంటి సాధ్విని వహ్నిని జొన్పే వహ్నియున్ జానకి వహ్ని తట్టుకున్న జాలక ఆమెను నిర్వహించేనా. ఎటువంటి వహ్నిని పెట్టాడంటే అసలు అగ్ని కూడా ఈ జానకి అగ్నిని తట్టుకోలేకపోయిందయ్యా. తీసుకొచ్చి వెంటనే బయట పెట్టేసింది. అయ్య బాబోయ్ నాకు దేవుడా, నువ్వే ఉంచుకో రామచంద్ర అని చెప్పి అగ్నిదేవుడు కూడా ఆవిడని బయట పెట్టేశారు. అటువంటి అగ్నిని తీసుకెళ్లి శత్రువులు ఇంట్లో పెట్టాడయ్యా రాముడు. ఎంత తెలివైన వాడయ్యా అని చెప్పి ఆ భరతుడు ఆంజనేయ స్వామి ఆనందించడం ఇవన్నీ కూడా ఆ చక్కటి అందమైనటువంటి భాషలు విశ్వనాథ్ వారు కూడా చక్కగా చెప్పారు. వాటిని కూడా ఆ మనం 2-3 పద్యాలు మనం చెప్పుకున్నాం. మొత్తానికి భరతుడు రామచంద్రమూర్తి దగ్గరికి భరతుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు.
వచ్చి ఆమ్, ఆయన రామచంద్రమూర్తికి ఆ దగ్గరికి వెళ్ళగానే రామచంద్రమూర్తి ఆయన దగ్గరికి తీసుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. మొత్తం వానరులందరూ కూడా మానుష రూపాలు ధరించి ఒకళ్ళనొకళ్ళు పలకరించుకున్నారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు భరతుని యొక్క భ్రాతృభక్తిని చూసి. మొత్తానికి ఆ రామచంద్రమూర్తి కూడా కిందకి వచ్చి ఆ రామో మాతరమాసాద్య తల్లి దగ్గరికి వచ్చారు. వివర్ణాం శోకకర్షితాం తన తల్లి అయినటువంటి కౌశల్య దగ్గరికి వచ్చారు. ముందు ఆవిడికి జగ్రాహ ప్రణత పాదౌ మనో మాతు ప్రహర్షయన్ ఆవిడ మనస్సుకి ఆహ్లాదం కలిగించేలాగా తల్లిగారి పాదాలకు ముందు నమస్కారం చేశారు రామచంద్రమూర్తి. తర్వాత సుమిత్రని, కైకేయిని, యశస్విని అయిన కైకేయిని కూడా ఆయన పలకరించారు. వారి పాదాలకు కూడా నమస్కరించారు. తర్వాత పురోహితుడైనటువంటి వశిష్ఠులు వారికి కూడా నమస్కరించారు. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి జనులందరూ ఒక కేక పెట్టారు. స్వాగతం తే మహాబాహో, రామా నీకు స్వాగతమయ్యా, ఎన్నాళ్ళైందయ్యా నిన్ను చూసి, 14 సంవత్సరాలు మేము ఇంకా ఎలా బ్రతికున్నామయ్యా నిన్ను చూడకుండా, మాకే ఆశ్చర్యంగా ఉన్నది, నీకు స్వాగతము. స్వాగతం తే మహాబాహో కౌసల్యానందవర్ధన, ఓ కౌసల్యానందవర్ధన రామచంద్ర నీకు స్వాగతం అని చెప్పి ఇతి ప్రాంజలయ్య సర్వే నాగరాహ రామమబ్రువన్ అందరూ కూడా చేతులు జోడించి రామచంద్రమూర్తికి నమస్కారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ దాకా మనం కిందసారి చెప్పుకోవడం జరిగింది. తాని అంజలి సహస్రాణి ప్రగృహీతాని నాగరై వ్యాకోశారీవ పద్మాని దదర్శ భరతాగ్రజ. వాళ్ళందరూ చేతులు ఇలా పెట్టి ముందు రాముడి దగ్గరికి వెళ్ళారు. తర్వాత రాముడు వారి దయచేయమని చేతులు ఇలా తెరిచారు. ముడుచుకున్న పద్మాలన్నీ ఒక్కసారి వికసించాయా అన్నట్టు అనిపించిందిట. అయోధ్యలో ఇన్నాడు పద్మాలు ముడుచుకోవడమే, ఏనాడు వికసించింది లేదు రామచంద్రమూర్తి దగ్గర లేక. రామచంద్రమూర్తిని చూసేటప్పటికి పద్మాలన్నీ వికసిస్తున్నాయి మన రాజ్యంలో అనిపించింది భరతుడికి. మొత్తానికి సీతారాముల పాద పద్మములను జేర్పంతలన్ కైకయీ సూతిన్ శ్రీరామచంద్రుడును భిక్షు క్షేమమాయన్న ఆనీతంబౌ మృదుహాసమానసమునన్ స్నిగ్ధాభిరామంబుగా సీతాదేవియు ప్రేమనాతని తలం చేర్చన్ కరాంభుజమున్. రామచంద్రమూర్తి భిక్షుక వేషంలో ఉన్నట్టు భరతుడు అప్పుడు. రామచంద్రమూర్తి రాజాక్షేమమా అని అడగాలి. అయోధ్యకి రాజు భరతుడు, అలా అడగల. ఆయన ఆకారము లేదు. భిక్షు క్షేమమా, ఓ భిక్షు క్షేమంగా ఉన్నావా, ఓ సన్యాసి క్షేమంగా ఉన్నావా అని నవ్వుతూ పలకరించారు రామచంద్రమూర్తి. భరతుడిని పొగడ్డం అది. ఎంత త్యాగం చేసి నువ్వు నా కోసం నువ్వు సమస్త సుఖాలు దూరం చేసుకుని ఒక భిక్షువులా బతుకుతూ ఉన్నావయ్యాను అని చెప్పడం. దాంతో సీతమ్మ కూడా భరతుడి దగ్గరికి తీసుకుని తన మృదువైనటువంటి హస్త పద్మాన్ని, కర పద్మాన్ని ఆయన శిరస్సు మీద పెట్టి ఆశీర్వదించింది సీతమ్మ కూడా తన మరిదిని. భరతుడు లక్ష్మణుడు మతి భాసి పరస్పర గౌరవంబులన్ పరమ సహోదరత్వ పరిపాలిత భావన కౌగిలింప. లక్ష్మణస్వామి భరతుడు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. అబ్బురముగా చూచుచున్ కపి సమూహము అన్నయు తమ్ములిట్లు ముగ్గురు వనమాసమున్ జరుపబోయిరో ముగ్గురు తిరిగి వచ్చిరో. లక్ష్మణుడు భరతుడిని ఆలింగనం చేసుకున్నాడు. రాముడు ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు, భరతుడు ఉన్నాడు. అక్కడ ముగ్గురు ఒకేలా ఉన్నారు. ముగ్గురు నారచీరలు కట్టించారు. ముగ్గురు కూడా జట్టలు కట్టించుకున్నారు. వనవాసానికి వెళ్ళింది ఇద్దరా ముగ్గురా అని వాళ్ళకి అనుమానం వచ్చింది. ఇద్దరు కదా వనవాసానికి వెళ్ళారు, ముగ్గురు కనపడుతున్నారు ఏమిటి ఇక్కడ? నిజంగా వనవాసం, భరతుడు కూడా వనవాసం చేసిన వాటిలా కనపడుతూ ఉన్నాడు. ఆశ్చర్యపోయారట అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా. అందమైనటువంటి పరమాద్భుతమైనటువంటి భావనలు ఇవన్నీ కూడా. అందుకని మనం చెప్పుకోవాల్సి వస్తుంది విశ్వనాథ్ వారి భావన. మొత్తానికి
శిరస్సు మీద బంగారు పాదుకలు 2 పట్టుకుని వచ్చాడు భరతుడు. పాదుకే తే తు రామస్య గృహీత్వా భరతః స్వయం చరణాభ్యాం నరేంద్రస్య యోజయామాస ధర్మవిత్. బాగా ధర్మం తెలిసినటువంటి భరతుడు 2 పాదుకల్ని కూడా రాముల వారి పాదుకల్ని తీసుకుని స్వయంగా రామ పాదాలకి యోజయామాస దగ్గర చేర్చాడు, అంటే తొడిగాడు. రామ పాదాన్ని జాగ్రత్తగా ఆ పాదుక మీద పెట్టారు, కుడి పాదాన్ని ఎడమ పాదాన్ని కూడా స్వయంగా పాదాలకి తొడిగారు భరతస్వామి. అబ్రవీచ తదా రామం భరతః సకృతాంజలి. 2 చేతులు జోడించి మోకాళ్ళ మీద కూర్చుని కళ్ళ నీళ్లు కారుతుండగా భరతుడు రామచంద్రమూర్తితో ఒక మాట చెప్తూ ఉన్నారు. ఏతత్తే సకలం రాజ్యం న్యాసం నిర్యాతితం మయా. రామచంద్ర, ఈ సమస్తమైనటువంటి రాజ్యము నా యందు న్యాసము చేయబడింది. న్యాసం చేయడం అంటే కొన్నాళ్ళు నీ దగ్గర ఉంచు అని పెట్టడం. ఎవరైనా మనం ఏదైనా పనికి వెళ్తున్నప్పుడు ముఖ్యమైన వస్తువు విలువ ఏదైనా ఉంటే అందాక మీ ఇంట్లో ఉండని, నేను ఊరి నుంచి రాగానే తీసుకుంటానని చెప్తాం. దాన్ని న్యాసం చేయడం అంటే అచ్చంగా ఇచ్చేయడం కాదు. చెప్తున్నాడు, నువ్వు న్యాసం చేసావు రాజ్యాన్ని నాకు అంటే మళ్ళీ నువ్వు తీసుకెళ్ళిపోవాలి. అచ్చంగా ఉంచేసుకుంటే కుదిరే వ్యవహారం లేదు. ఏ రాజ్యాన్ని అయితే నువ్వు న్యాసం చేశావు, మన యొక్క ఆత్మని పరమాత్మ యందు ఉంచడానికి సన్యాసము అంట. అది కూడా న్యాసమే. మన యొక్క మన సత్పదార్థమైనటువంటి మన యొక్క సత్తుని ఆయన పాదాలకు ఇచ్చేసేయడం, అది సన్యాసము అంటే. అది కూడా ఒక రకమైన న్యాసం. నువ్వు నీ రాజ్యాన్ని నాకు న్యాసం చేసి పెట్టావయ్యా, అది ఏతత్ మయా నిర్యాతితం, అది మళ్ళీ బాబు నీ చేతిలో పెట్టేస్తున్నాను, నీకు తిరిగి ఇచ్చేస్తున్నానికి మళ్ళీ నాకేమీ పూచి లేదు. నువ్వు ఎలా ఇచ్చావు అలా నేను దాన్ని నీకు మళ్ళీ వెనక్కి అప్పచెప్పేస్తున్నాను సుమా అని చెప్పి, నా దగ్గర న్యాసం చేసినటువంటి రాజ్యాన్ని జాగ్రత్తగా కాపాడి నువ్వు వచ్చేదాకా రామచంద్ర, నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూసి నీ చేతిలో పెట్టేస్తున్నాను నాయన అని చెప్పి చెప్తూ ఉన్నాడు భరతుడు రామచంద్రుడితోటి. అబ్రవీచ తదా రామం భరతః సకృతాంజలి ఏతత్తే సకలం రాజ్యం న్యాసం నిర్యాతితం మయా. మళ్ళీ నేను తిరిగి నీకు అప్పచెప్పేస్తున్నాను. అద్య జన్మ కృతార్థం మే. రామచంద్ర, ఇప్పటికి కదా నా జన్మ కృతార్థమైంది. సంవృత్తశ్చ మనోరథ, ఇన్నాళ్ళకి కదా నా మనసులో ఉన్న కోరిక తీరింది. రాముడికి రాజ్యం ఇచ్చేయాలి, జ్యేష్ఠుడైనటువంటి వాడే రాజ్యానికి అర్హుడు, నేను రాజ్యం చేయడానికి తగిన వాడను కాను అని నేను ఇన్నాడు బాధపడ్డాను. నా కోరిక నెరవేరబోతూ ఉన్నది. నీకు మళ్ళీ రాజ్యాన్ని అప్పచెప్పి నీకు పట్టాభిషేకం చేయబోతూ ఉన్నాను, నిన్ను సింహాసనంలో కూర్చోబెట్టబోతూ ఉన్నాను. అద్య జన్మ కృతార్థం మే, నా జన్మ ఇన్నాళ్ళకి కృతార్థమైంది. సంవృత్తశ్చ మనోరథ, నా మనోరథం సంవృత్తమైనది, సిద్ధించింది, నెరవేరింది. యత్వాం పశ్యామి రాజానం అయోధ్యాం పునరాగతం. ఎందువల్ల నాకు మనస్సుకు ఒక కోరిక తీరుతోందంటే, అరణ్యవాసం పూర్తి చేసుకుని క్షేమంగా తిరిగి వచ్చిన నువ్వు రాజుగా నేను నిన్ను చూడబోతూ ఉన్నాను ఇప్పుడు. అందుకని నా మనసు ప్రశాంతంగా ఉన్నది, నా కోరిక తీరినట్లుగా అనిపిస్తుంది ఇన్నాళ్ళకి. అవేక్షతాం భవాన్ కోశం కోష్టాగారం గృహం బలం భవతస్తేజసా సర్వం కృతం దశగుణం మయా. ఎలా ఇచ్చావో నా రాజ్యాన్ని అలా అప్పచెప్పేస్తున్నాను అనుకోకు రామచంద్ర. నీ యొక్క భవతః తేజసా, నీ తేజస్సు వల్ల నాకు ఇచ్చిన సర్వాన్ని నేను దశగుణం చేసి ఇస్తున్నాను నీకు. 10 రెట్లుగా పెంచి ఇస్తున్నాను. ఏమిటి పెంచావు? కోశం, మనదా ధనాగారం 10 రెట్లుగా పెరిగింది. కోష్టాగారం, ధాన్యాదులు మొదలైన నిల్వ ఉంచేటువంటి కోష్టములు, ఆహార నిల్వలు మనకి చక్కగా ఉన్నాయి. గృహం బలం, మన గృహము, మన బలం అంటే సైన్యము 10 రెట్లుగా పెరిగింది. ఆ రకంగా పాలన చేశాను నేను. నువ్వు ఇచ్చిన దాన్ని యథాలాపంగా రాముడే చూసుకుంటాడని వదిలేదు. నేను మనస్సు పెట్టి పరిపాలించే ప్రజలకు మేలు కలిగేలా చూసి రాజ్యం యొక్క అభివృద్ధిని నేను చేశాను. రాజ్యంని 10 రెట్లుగా వచ్చేలా చేశాను.
ఎకానమీ ఏదో 4వ స్థానానికి 3వ స్థానానికి వెళ్ళిపోయిందని మనం ఆనందపడుతున్నట్టుగా, నువ్వు నాకు ఇచ్చిన రాజ్యం కన్నా కూడా ఇప్పుడు 10 రెట్లుగా నేను మన యొక్క ఆర్థిక వ్యవస్థని, మన సైన్య వ్యవస్థని కూడా బాగు చేశానయ్యా. తథా బ్రువాణం భరతం దృష్ట్వా తం భ్రాతృవత్సలం ముముచుః వానరాః బాష్పం రాక్షసశ్చ విభీషణః. అలాగ మాట్లాడుతున్నటువంటి భరతుడిని చూసి ఆనంద బాష్పాలు కారిపోతున్నాడు కళ్ళలోంచి సమస్తమైనటువంటి వానరులకి. ముఖ్యంగా ఇద్దరు కళ్ళలోంచి కళ్ళనీళ్ళు కారిపోతూ ఉన్నాయి. ఒకడు సుగ్రీవుడు, రెండో వాడు విభీషణుడు. వాళ్ళకి అన్నలు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ అన్నల్ని ఎలా చూశారో వాళ్ళకి తెలుసు. వాళ్ళ అన్నలు వాళ్ళని ఎలా చూశారో వాళ్ళకి తెలుసు. అన్నదమ్ముల సంబంధం అంటే ఇలా ఉండాలా, ఇలా ఉంటారు, ఇలా కూడా ఉంటారు అన్నదమ్ములు అని ఆశ్చర్యంతో, పరమానందంతో ఆ ఆనంద బాష్పాలు కారిపోతున్నాయి. రాక్షసశ్చ విభీషణః. వానరుడైనటువంటి సుగ్రీవుడికి, సమస్త వానరములకి, అలాగే విభీషణుడికి కూడా ఆనంద బాష్పాలు కారుతూ ఉన్నాయి. తత ప్రహర్షాత్ భరతం అంకమారోప్య రాఘవః యయౌ తేన విమానేన ససైన్యో భరతాశ్రమం. తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ నందిగ్రామంలో ఆ విడిది దిగిన చోటు నుంచి వీళ్ళందరూ ఊరి పొలిమేరలకు వచ్చేసారు రామచంద్రుడి యొక్క విమానాన్ని స్వాగతం చెప్పడానికి. అక్కడి నుంచి అందరూ కలిసి మళ్ళీ భరతుని యొక్క ఆ పుష్ప విమానంలోనే, ఎంతో దూరం ఉండదు, ఇలా పైకి లేస్తే అక్కడ దిగిపోవడమే, భరతుడు ఆశ్రమం దగ్గరికి. భరతుడు నందిగ్రామంలో ఆశ్రమంగా పెట్టుకుని ఓ చోట ఉండిపోయాడు. ఆ భరతుని యొక్క ఆశ్రమం దగ్గరికి అందరూ కూడా వచ్చారు. రామచంద్రుడితో పాటుగా జనం అందరూ కూడా భరతుని యొక్క ఆశ్రమం దగ్గరికి దిగారు. భరతాశ్రమమాసాద్య ససైన్యో రాఘవస్తదా అవతీర్య విమానాగ్రాత్ అవతస్థే మహీతలే. భరతుడు ఆశ్రమం దగ్గరికి రాగానే రామచంద్రమూర్తి పుష్పకుమారం నుంచి దిగి నేల మీద నిలబడ్డారట. ఏ నేలది? అయోధ్య నేల. సరయూ నది ఎక్కడ ప్రవహిస్తుందో ఆ నేల, ఇక్ష్వాకులందరూ పాలించినటువంటి నేల. అటువంటి నేల మీద రామచంద్రమూర్తి తన 2 పాదాలతోటి నిలబడి ఉన్నారు. ఆ మహీతలం మీద నిలబడ్డారు విమానం నుంచి దిగినటువంటి వారై. పుష్పకం అంటే అదొక దైవీయమైనటువంటి శక్తి. కేవలం అదొక తిరిగేటువంటి ప్రాణం లేనటువంటి విమానం అనుకోవడానికి లేదు. అది రామచంద్రుడు మాట్లాడతారు దాంతో. పుష్పకం రామచంద్రుడు మాట వింటుంది. అది ఎవరెక్కితే వారి మనసులో ఏం ఆలోచిస్తే ఆ సంకల్పం ప్రకారం నడుచుకుంటుంది. కాబట్టి సామాన్యమైనటువంటి విమానం లాంటిది అనుకోవడానికి లేదు. అబ్రవీతు తదా రామః తద్విమానం అనుత్తమం. మిక్కిరి ఉత్తమమైనటువంటి, దేనికంటే ఉత్తమమైనది ఇంకోటి లేదో అది అనుత్తమం. అటువంటి ఆ విమానంతో రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఉన్నారు. పుష్పం మీద దిగ్గానే నందిగ్రామంలో భరతుడు ఆశ్రమం దగ్గర పుష్పకం తిరిగి రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఉన్నారు పుష్పకంతో. ఏమని? వహ వైశ్రవణం దేవం అనుజానామి గమ్యత. అమ్మా పుష్పకమా, వెళ్ళమ్మా నువ్వు. ఇంకా ఏ కుబేరుడి యొక్క పుష్పకమో నువ్వు, ఆ కుబేరుణ్ణి కరించి నువ్వు తీసుకెళ్ళాలి ఒక చోటు నుంచి ఒక చోటుకి. ఇలాగ నా దగ్గర తిరగడం కాదు తల్లి. కాబట్టి నువ్వు వైశ్రవణం వహ, వైశ్రవణుడు అయినటువంటి ఆ కుబేరుణ్ణి వహ మొయ్యి, నువ్వు ఇక నుంచి ఆయనకి వాహనంగా ఉండు. అనుజానామి, నీకు అనుజ్ఞ ఇస్తున్నాను తల్లి, నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నారు. రాముడి చేత అనుజ్ఞ వచ్చాక ఇంకా అది అక్కడెందుకు ఉంటుంది, కాళ్ళకి వెళ్ళకి అడ్డంగాను. తతో రామాభ్యనుజ్ఞాతం తద్విమానమనుత్తమం ఉత్తరాం దిశముద్దిశ్య జగామ ధనదాలయం. వెంటనే అది పైకి లేచిపోయింది. రాము యొక్క అనుజ్ఞ రాగానే ఉత్తరాం దిశముద్దిశ్య, ఉత్తర దిక్కుకేసి వెళ్ళిపోయింది. ఉత్తర దిక్కుకి అధిపతి కుబేరుడు. ఉత్తర దిక్కుకే ఉంటాడు, కైలాస పర్వతం సమీపంలో ఉంటాడు. కుబేరుడి యొక్క కొంప అక్కడ ఉంటుంది, లేదా ఇల్లు అక్కడ ఉంటుంది. మొత్తాన్ని అక్కడి దాకా అది ఉత్తరాం దిశమాగమ్య జగామ ధనదాలయం. ధనదుడు అంటే కుబేరుడు, ధనాన్ని ఇచ్చేటువంటి వాడు, ధనానికి అధిపతి అయినటువంటి వాడు. కాబట్టి ధనదాలయం, కుబేరుని యొక్క ఇంటి దగ్గరికి అది పైకి లేచి వెళ్ళిపోయింది.
విమానం పుష్పకం దివ్యం సంగృహీతం తు రక్షసా అగమత్ ధనదం వేగాత్ రామవాక్య ప్రచోదితం. అది దివ్యమైనటువంటి ఆ పుష్పకం సంగృహీతం బలవంతంగా అన్నగారైనటువంటి కుబేరుని ఓడించి రావణాసుడి చేత దొంగిలించబడింది, తీసుకోబడింది. అది మిక్కిలి వేగంగా రామవాక్యాన్ని పట్టుకుని మళ్ళీ ఆ కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరిదైతే సొంతమో దాని దగ్గరికి వెళ్ళిపోయింది. అదేమిటండి, రామచంద్రమూర్తి పుష్పకాన్ని విభీషణుడి కదా ఇవ్వాలి, విభీషణుడి దగ్గర నుంచి కదా ఎక్కి తీసుకొచ్చాడు. విభీషణుడి దగ్గరికి వెళ్ళి విభీషణుడితో ఉండమ్మా అని చెప్పాలి కదా. మళ్ళీ కుబేరుడి దగ్గరికి పంపించేశారంటే విభీషణుడు ఉంటే చక్కగా వాడుకుందును కదా. లేదా ఈ వానరులందరూ పట్టాభిషేకం అయిపోయి వెనక్కి మళ్ళీ కృష్ణలో దింపేసి వెళ్ళిపోమ్మా, వాళ్ళని లంకలో దింపేసి వెళ్ళిపోమ్మా అని చెప్పొచ్చు కదా. అదేమి చెప్పరు రామచంద్ర. కారణం, ప్రకృతి యొక్క నియమాలను ఎలా ఉన్న వాటిని అలాగ తిరిగి పునరుద్ధరించడం పరమాత్మ యొక్క లక్షణం. దాన్ని ఇంకొకటికి ఇచ్చేయడం అనేది ఆయన యొక్క లక్షణమే కాదు, దాని సొంత దారికి దాన్ని చేర్చడం భగవంతుడు చేసేటువంటి పని. కాబట్టి విభీషణుడు కూడా ఏమనుకోడు, విభీషణుడికి ఆ విమానంతో అవసరం కూడా లేదు. రావణాసురుడు అంటే అది ఎక్కి అందరినీ సావగొడుతూ తిరుగుతూ అన్ని దేశాలు అన్ని లోకాలు తిరగాలి. విభీషణుడికి ఏం పని, చక్కగా రామనామం చేసుకుంటూ రాజ్యం చేసుకునేటువంటి వాడు. కాబట్టి విభీషణుడికి దానివల్ల ఉపయోగం కూడా లేదు. కాబట్టి దాని హక్కుదారుడు ఎవడో, సొంతదారుడు ఎవడో, అతనికి బ్రహ్మగారి యొక్క కుమారుడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు పులస్త్యుడు. ఆ పులస్త్యుడు మేరు పర్వత ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. వెళ్ళి నాకేమొద్దు, నేను తపస్సులే చేసుకుంటా ఉంటానని చెప్పి బ్రహ్మకుమారుడైనటువంటి పులస్త్యుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆ ప్రకృతి అంతా అక్కడ ఎంత అందంగా ఉండేదంటే అప్పుడప్పుడు విహారయాత్రగా వేరే వాళ్ళు వచ్చేవారు. వాళ్ళు వచ్చేటప్పటికి ఈయన తపస్సు కాస్త భంగం అయ్యేది. ఆయన చివరికి తట్టుకోలేక తపస్సు పాడవుతోందని ఈ ఆడపిల్లలు వాళ్ళు వచ్చి ఇక్కడ విహారాలు అవి చేస్తున్నారు. ఏ ఆడపిల్లైనా గనక ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినట్లయితే వాళ్ళు వెంటనే గర్భం ధరించుగాక, గర్భవతులైపోగాక అని చెప్పి ఒక శాపం పెట్టాడు. ఎందుకని, వాళ్ళందరూ రాకుండా ఉంటే తన తపస్సు హాయిగా జరుగుతుందని. ఒకనాడు సరే ఆ శాపం వినగానే ఇంకా అక్కడికి ఎవరు రావడం మానేశారు. ఎందుకు వచ్చిన గొడవ, ఈయన ఏదో శాపం పెట్టాడు, అక్కడికి వస్తే గర్భం వచ్చేస్తుంటా మనకి అని చెప్పి ఆడపిల్లలు వీళ్ళందరూ రావడం మానేశారు. ఆయన తపస్సు చక్కగా సాగుతోంది. అలాగే కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయింది. ఆ సమయంలో ఒకనాడు ఆ సంగతి తెలియకుండా తృణబిందువు అనే ఆయన ఒక కుమార్తె అక్కడికి వచ్చింది. అక్కడికి రాగానే ఆవిడ గర్భవతి అయిపోయింది. తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పింది, నా తప్పేం లేదు తండ్రి, ఇక్కడికి వచ్చాను, అక్కడ శాపం ఉందిట, నాకు తెలియదండి. అలాగా అమ్మ అని చెప్పి ఆ అమ్మాయి చేపట్టుకుని ఆయన కాస్త పులస్త్యుడు ఆశ్రమం దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా, మా అమ్మాయి ఇలా తెలియజేసింది, గర్భవతి అయింది, ఇప్పుడు ఆవిడ గతి ఏమిటి, మా అమ్మాయి గతి, నువ్వు పెళ్లి చేసుకుని తీరాలి అని. పులస్త్యుడు నాకు పెళ్లి వద్దు, పెటాకులు తపస్సు చేసుకుంటాను మరో అని కూర్చుని అతను కాస్త ఇప్పుడు ఇంకా మాట్లాడడానికి వీలు లేక ఆ తృణబిందు యొక్క కుమార్తెని వివాహం చేసుకున్నాడు. అలా వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి వాడు విశ్రవసుడు. ఆ విశ్రవసుడు భరద్వాజుని యొక్క కుమార్తె అయినటువంటి దేవవర్ణి అనేటువంటి ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఈ పులస్త్యుని యొక్క కుమారుడు విశ్రవసుడు. వాళ్ళిద్దరికీ కలిపి పుట్టినవాడు కుబేరుడు. సరే, మొత్తానికి అతని కఠోరమైనటువంటి కుబేరుడు పుట్టడంతో కొంచెం అవకరంతో పుట్టాడు. బేరము అంటే శరీరము అని అర్థం. కుత్సితం బేరం యస్య సహా కుబేర, వంకర టింకరగా ఉన్నటువంటి దేహం కలిగినటువంటి వాడు కుబేరుడు. కాబట్టి నాకు ఏమీ బతకడం ఎలాగా నేను ఆలోచిస్తున్న సమయంలో అతని తపస్సుకు మెచ్చి శివ పరమాత్మ అతనికి ఉత్తర దిక్కుకు అధిపతిగా చేసి సమస్తమైనటువంటి ఐశ్వర్యములు కూడా నీ యొక్క అధీనంలో ఉంటాయి, నువ్వు సృష్టిలో ఉన్నటువంటి ఐశ్వర్యాలంటికి నువ్వు ప్రభువువి అని అతనికి ధనాధ్యక్ష పదవి నోటి కట్టబెట్టి ఉండడానికి ఇల్లు లంక ఒకటి కట్టించి, ఎక్కడో ఉత్తర దిక్కుకి నేను అన్ని చోట్ల తిరిగి ధనవంతా చూసుకుంటూ ఉండాలంటే వెళ్ళడానికి దానికి ఉంటుంది కదా అని బ్రహ్మగారు నిర్మించినటువంటి ఒక పుష్పక విమానాన్ని కూడా ఆయనకి బహుకరించాడు. అలాగా ఆయనకి లంకానగరం వచ్చింది, పుష్పక విమానం వచ్చింది.
సరే రావణాసురుడు పుట్టడంతో సవతి అన్నగారు అయినటువంటి కుబేరుని తన్ని, ఎందుకంటే అది శరీరంలో అవకరం ఉంది కదా, సరిగ్గా యుద్ధం చేయలేకపోయి ఉండవచ్చు. మొత్తానికి దాని పరాక్రమంతో రావణుడు అన్నగారిని కొట్టి అతన్ని ఓడించి పుష్పకాన్ని లంకానగరాన్ని రెండింటినీ కూడా స్వాధీనం చేస్తాడు. అటువంటి అలాగా కుబేరుడికి దూరం అయిపోయినటువంటి పుష్పకం ఇన్ని వందల వేల సంవత్సరాల తర్వాత ఇప్పటికీ రామచంద్రమూర్తి అనుగ్రహం చేయబడంతో మళ్ళీ కుబేరుడి దగ్గరికి వెళ్ళింది. అది పరమాత్మ మళ్ళీ యథాస్థితిని కల్పించడంలో ఆయన కృతకృత్యుడయ్యారు రామచంద్రమూర్తి. మొత్తానికి అటువంటిది వేగంగా పుష్పగుణం కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోయింది. పురోహితశ్చాత్మ సమస్య రాఘవో బృహస్పతే శక్ర ఇవావరాధిపః పీడ్యపాదౌ పృథగాసనే శుభే సహైవ తేనోపవివేశ వీర్యవాన్. రామచంద్రుని యొక్క పితృభక్తి మనకు ఎలాగ ఉంటుందో తెలుసు, గురుభక్తి ఎలా ఉంటుందో కూడా తెలియాలి. రామచంద్రమూర్తి ఆత్మ సమస్య పురోహితస్య ప్రాణ సమానమైనటువంటి తమ పురోహితుడైనటువంటి వశిష్ఠుల వారిని ఏ రకంగా అయితే ఇంద్రుడు బృహస్పతిని గౌరవిస్తాడో ఆ రకంగా గౌరవించి ఆయన పాదములు రెండు పట్టుకుని పాదాభివందనం చేసి ఆయన చక్కగా ఒక ఆసనం మీద కూర్చోబెట్టి అప్పుడు దాని పక్కన ఉన్నటువంటి ఆసనం మీద రామచంద్రమూర్తి కూర్చున్నారు. సహైవతేనోపవివేశ వీర్యవాన్, ఆయనతో పాటు ఇంకొక ఆసనం మీద రామచంద్రమూర్తి కూర్చున్నారు. గురు శిష్యులు ఇద్దరు కూడా కూర్చుని ఉన్నారు అక్కడ. ఒక్కసారి బ్యారుమని ఆయన పాదాల మీద పడిపోయాడు భరతుడు. శిరస్సంజలి మాధాయ, అంజలి ముద్రతోటి అది నుదుటికి తగిలేలాగా అంజలి ముద్ర పెట్టుకుని కైకేయానందవర్ధన, కైకేయీనందవర్ధనుడు కౌసల్యానందవర్ధనుడి పాదాల మీద పడ్డాడు. ఆయన బభాషే భరతో జ్యేష్టం రామం సత్యపరాక్రమం, సత్యపరాక్రముడైనటువంటి రామచంద్రుని యొక్క పాదాల మీద పడి భరతుడు ఆయనతోటి ఒక విన్నపం చేస్తూ ఉన్నారు. ఏమంటున్నారు ఆయన? పూజిత మామికా మాత దత్తం రాజ్యమిదం మమ తద్దదామి పునస్తుభ్యం యథాత్వం అదదాత్ మమ. చాలా అందమైనటువంటి శ్లోకం ఇది. ఏమంటున్నారు ఆయన? పూజిత మామికా మాత, మా తల్లి పూజింపబడింది, ఆవిడ సంతోషంగా ఉన్నది, ఆవిడ కోరిక నెరవేరింది. ఏమిటి ఆవిడ కోరిక? నేను వనవాసానికి పంపేయడమే ఆవిడ కోరిక. నేను రాజ్యం స్వీకరించడం అవన్నీ సెకండరీ. ఆవిడ కోరినప్పుడు కూడా అందుకే ముందు రాముడు వనవాసానికి వెళ్ళిపోవాలి అని కోరింది. మంథర చెప్పింది భరతుడికి పట్టాభిషేకం కోరు, తర్వాత రాముడి యొక్క వనవాసం కోరు. అలాగే అన్నటువంటి ఆ పెద్ద ఆవిడ దశరథుడు వచ్చేటప్పటికి ముందు రాముడి వనవాసానికి పంపించమని కోరింది, తర్వాత భరతుడి పట్టాభిషేకం కోరు. అంటే ఆవిడ ప్రయారిటీస్ ఎలా ఉన్నాయో మనకి అర్థమైపోతుంది. భరతుణ్ణి అయోధ్యకి పరిమితం చేయడం ఆవిడకి ఇష్టం లేదు. సమస్త మానవాళి దర్శించుకోవాలి ఆ పరమాత్మని. ఆయన కోసం వేల కొద్ది సంవత్సరాలుగా తపస్సులు చేస్తున్నటువంటి తాపస మండలిని ఆయన అనుగ్రహించాలి, దుష్ట శిక్షణ చెయ్యాలి అని చెప్పి ఆయన్ని వనాలకు పంపించింది ఆవిడ అని మనకి తర్వాత కొన్ని పురాణాల ద్వారా తెలుస్తుంది. కేవలము భరతుడి మీద ప్రేమ ఒకటే కారణం కాదు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి పూజిత మామికా మాత దత్తం రాజ్యమిదం మమ, నా తల్లిని నువ్వు గౌరవించావు, గౌరవించి ఈ రాజ్యాన్ని నువ్వు నాకు అప్పచెప్పేశావు రామచంద్ర. నేను కాదంటం లేదు, నా రాజ్యం కదా, ఇంకా నా ఇష్టం, నేను ఏదైనా చేసుకోవచ్చు దాన్ని. తద్దదామి పునస్తుభ్యం, దాన్ని నీకు ఇచ్చేస్తున్నాను నేను ఇప్పుడు, నా ఇష్టం, నా రాజ్యం, కాదనడానికి ఎవరికి హక్కు లేదు. తద్దదామి పునస్తుభ్యం యథాత్వం అదదాత్ మమ, నువ్వు నాకు ఎలా ఇచ్చావు అలాగే నేను నీకు ఇప్పుడు ఇచ్చేస్తూ ఉన్నాను అది అని చెప్పారు. మనకి భరతుడు ఈ మాట ఇదివరకు ఒకసారి అన్నారు. ఎక్కడ? పాదుకలు తీసుకొచ్చి రామచంద్రుని వెనక్కి తీసుకెళ్ళిపోదాం అనుకున్నప్పుడు అయోధ్యకాండ చివరిలో మాట అన్నారు. అప్పుడు ఇలాంటి శ్లోకమే చెప్పారు. ఏమన్నారు అప్పుడు? శాంత్విత మామికా మాత, మా తల్లి శాంతించింది. దత్తం రాజ్యమిదం మమ, నువ్వేమో రాజ్యాన్ని నాకు ఇచ్చేసావు, నాకు వచ్చేసింది రాజ్యం.
తద్దదామి తవైవాహం. అది నేను ఇప్పుడు నీకు ఇచ్చేస్తా. మా తల్లికి సంబంధం లేదు, తండ్రి గారికి సంబంధం లేదు, అయోధ్య జనులకు సంబంధం లేదు. నా సొంతమైనటువంటి రాజ్యాన్ని నేను నీకు ఇచ్చేస్తా, నువ్వు అది తీసుకో. భుంక్ష్వ రాజ్యం అకంటకం. నేను మళ్ళీ దాని మీద వేలు పెడితే ఒట్టు. నువ్వు నిర్విఘ్నంగా, శత్రువులు ఎవరు లేకుండా, మళ్ళీ నిన్ను ప్రశ్నించేవాడే లేకుండా దాన్ని నువ్వు అనుభవించు రామచంద్ర అని చెప్పి ఆ రాజ్యాన్ని రామ పాదాల దగ్గర పెట్టారు. ఇప్పుడు అదే మాట అంటున్నారు. సాంత్విత మామికా మాత అన్నారు. ఇప్పుడు పూజిత మామికా మాత. అప్పుడు ఏమన్నారు? దత్తం రాజ్యమిదం మమ. ఇప్పుడు అదే అన్నారు, దత్తం రాజ్యమిదం మమ. తద్దదామి తవైవాహం. అది నీకు ఇస్తున్నాను అన్నారు కిందటిసారి. ఇప్పుడు ఏమన్నారు? తద్దదామి పునస్తుభ్యం. నీ కొరకు ఇస్తున్నాను రామచంద్ర. ఇక్కడ మనం అత్యంత ముఖ్యమైనటువంటి విషయం పట్టుకోవాల్సి ఉంటుంది. వాల్మీకి మహాకవి ఎందుకు అయ్యారో మనకు అర్థమవుతుంది. కారణం, ఇది వరకు చెప్పింది ఎక్కడో అయోధ్యకాండలో చివరిలో. తర్వాత అరణ్యకాండ అయిపోయింది, కిష్కింధకాండ అయిపోయింది, సుందరకాండ అయిపోయింది, యుద్ధకాండ చివరికి వచ్చేసాం. మళ్ళీ గుర్తు పెట్టుకుని అలా అదే శ్లోకం లాంటి శ్లోకం చెప్తున్నారు చిన్న మార్పుతోటి. కారణం ఏమిటి అంటే, సంస్కృత భాషలో ఒక చిన్న అర్థం ఒకటి ఉంది. ఏమిటది? రెండు రకాలైనటువంటి ఉపయోగం. మన దగ్గర ఒక వస్తువుని నేను నీకు ఇస్తున్నాను అనడం ఒకటి, నీ కొరకు ఇస్తున్నాను అనడం ఒకటి. నీ కొరకు ఇస్తున్నానంటే అచ్చంగా ఇచ్చేస్తున్నాను, మళ్ళీ జీవితంలో అడగను అని అర్థం. నీకు ఇస్తున్నానంటే మళ్ళీ నేను అడిగినప్పుడు నువ్వు ఇచ్చేయాలి అని అర్థం. సాకల వాడికి బట్టలు వేసేటప్పుడు షష్ఠీ విభక్తితోనే వేయాలి. బాబు నీకు బట్టలు ఇస్తున్నానయ్యా అంటే ఏమిటి? ఉతికేసిన వాళ్ళు పట్టుకొని నాకు ఇచ్చేయాలి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు బట్టలు పెట్టినప్పుడు నీకు బట్టలు ఇస్తాను అనుకోడు, మీ కొరకు బట్టలు ఇస్తున్నానండి అన్నారు. అంటే మీరు పట్టుకోండి, మీరు చక్కగా కట్టుకోండి, ఉతుక్కోండి, ఆరేసుకోండి, ఇంక మీవే సొంతం, మళ్ళీ నేను అడగను జీవితంలో. అప్పుడు చతుర్థి విభక్తి వాడ. ఇచ్చేటప్పుడు ఇంక పూర్తిగా పరిపూర్ణంగా దాని మీద మన హక్కులన్నీ వదిలేసుకుంటే చతుర్థి విభక్తి చెప్పి ఇవ్వాలి. తుభ్యం. ఇప్పుడు అంటున్నారు ఆ మాట. అప్పుడు తెలుసో తెలియకో షష్ఠీ విభక్తి వాడారు. నీకు ఇచ్చేస్తున్నాను రాజ్యం అన్నారు. రాములు వారు తీసుకుంటారా? నీ కొరకు ఇస్తున్నాను అన్నారు. ఇప్పుడు సరే, ఇంక మళ్ళీ అడగడు. ఇంకా పూర్తిగా అచ్చంగా ఇచ్చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆనాడు అయోధ్యలో మనసంతా ఉద్వేగంగా ఉంది. ఏం మాట్లాడుతున్నాడో దానికి తెలియటంలా. రామచంద్రమూర్తి వెనక్కి రానంటున్నారు, రాజ్యం వద్దంటున్నారు ఎంతమంది చెప్పినా. ఆవేశంలో మాట్లాడు. తద్ దదామి తవైవ ఆహం తవ దదామి. నీకు ఇస్తాను. ఇప్పుడు తుభ్యం దదామి. నీ కొరకు ఇస్తానయ్యా నేను. పూజిత. అప్పుడు 4 వాక్యాలు, ఇప్పుడు 4 వాక్యాలు. సాంత్విత మామికా మాత, పూజిత మామికా మాత. దత్తం రాజ్యమిదం మమ, దత్తం రాజ్యమిదం మమ. తద్దదామి తవైవాహం తద్దదామి పునస్తుభ్యం. ఈ తుభ్యం అన్న మాటలో అంత పట్టు ఉంది. ఒక కవి అప్పుడు తవైవా చెప్పించి మళ్ళీ ఎలా గుర్తుందో ఎన్నాళ్ళ తర్వాత ఆయనకి అంత రాసుకుంటూ వెళ్ళాక తుభ్యం అనేటువంటి మాట వేయడంలో ఎంత స్వారస్యం ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. యథాత్వం అదదాన్మమా. నాకు ఎలా ఇచ్చావో అలా మళ్ళీ నేను నీ కొరకు ఇచ్చేస్తున్నాను సుమా. రామచంద్ర, నువ్వు నా తల్లిని నేను నిందించకూడదు అని శాసించావు. నేను ఆ ప్రకారంగా ఈ 14 ఏళ్ళు ఆవిడ చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. పూజిత మామికా మాత. నా తల్లి బాగా పూజింపబడింది, శ్రద్ధగా చూసుకోబడింది. నేను ఆవిడ ఆలనా పాలన బాగా చూసుకున్నాను. నువ్వు చెప్పిన రోజు తర్వాత మళ్ళీ నోరెత్తి ఆవిడని ఏమీ నేను అనలేదు. అంత జాగ్రత్తగా నేను చూసుకున్నాను. నీకు దాసునిగా నీ ఆజ్ఞని నేను శిరసా వహించాను. నా చేత ఆవిడ పూజింపబడింది. ఆవిడ పూజింపబడింది. ఎవరి చేత పూజింపబడింది చెప్పలా? నీ చేత పూజింపబడింది ఆవిడ. ఆవిడ మాట నువ్వు మన్నించి అరణ్యాలకు వెళ్ళడం ద్వారా ఆవిడని నువ్వు గౌరవించినట్టు అయింది. అటువంటి ఆ రాజ్యం నా తల్లి చేత దత్తం రాజ్యమిదం మమ. నా తల్లి చేత నాకు ఆ రాజ్యం ఇప్పించబడింది. కాదు, నువ్వు నాకు ఇచ్చేసావు రాజ్యం. నువ్వు కావాలంటే ఆవిడ ఇవ్వలేదు. నువ్వు వద్దనుకున్నావు,
కాబట్టి ఆవిడ కోరికను తీర్చాలని ఆ రాజ్యం నాకు నీ చేత ఇవ్వబడింది. ఎలా ఇవ్వబడింది? నువ్వెప్పుడు ఇచ్చావు నాకు రాజ్యాన్ని? పాదుకల రూపంలో ఇచ్చావు నాకు రాజ్యాన్ని. అది మా తల్లి ఇచ్చింది ఆనాడు. ఆ తల్లి ఇచ్చిన రాజ్యం నేను నాకు వద్దనుకున్నాను. కానీ దాన్నే నువ్వు పాదుకల రూపంలో నాకు అనుగ్రహించావు. కాబట్టి దత్తం రాజ్యమిదం మమ. మమ ఇచ్చారు అందరూ. నాకు ఇచ్చారు అందరూ. అంటే నా కొరకు ఇవ్వలేదు ఎవరు. నువ్వు ఇవ్వలేదు, నా తల్లి ఇవ్వలేదు. మీరు షష్ఠీ విభక్తి వాడి ఇచ్చారు నాకు. దత్తం రాజ్యం ఇదం మమ. కాబట్టి నేనేమి హక్కుదారుని కాదు దానికి శాశ్వతంగా. మీరు ఆనాడు దత్తం రాజ్యం ఇదం మహ్యం అని ఉంటే, నా కొరకు మీరు ఇచ్చుంటే నేను మళ్ళీ ఇంక నీకు ఇవ్వడానికి లేదు. అప్పుడు మీరు షష్ఠీ విభక్తితో ఇచ్చారు. దత్తం రాజ్యం ఇదం మమ. మమ షష్ఠీ విభక్తి. ఇప్పుడు దాన్ని తద్దదామి పునః తుభ్యం. ఇప్పుడు నేను తుభ్యం, నీ కొరకు నేను అది ఇస్తూ ఉన్నాను. కాబట్టి ఆ రోజు నాకు షష్ఠీ విభక్తితో రాజ్యం ఇవ్వబడింది అంటే తాత్కాలికంగానే ఇవ్వబడింది. నేను తీసుకోలేదు కూడా. రాజ్యాన్ని పాదుకలే చేసాయి, నేను చేయలేదు. అటువంటి రాజ్యాన్ని తిరిగి నేను నీ కొరకు అప్పచెప్తూ ఉన్నాను. అదేమిటి, నా రాజ్యం కదా అది, ఎప్పుడు ఎప్పుడు నీదే అది, మళ్ళీ నేను నీకు అప్పచెప్పడం ఏమిటి? అలా ఆశ్చర్యపోకు రామా. ఇది ఎప్పుడూ ఎప్పటికీ నీదే. కాకపోతే మీరు నాకు ఇచ్చి కొన్నాళ్ళు ఉంచుకోమన్నారు కాబట్టి నేను ఉంచుకుని మళ్ళీ నేను నీ కొరకు అప్పచెప్పేస్తూ ఉన్నాను. తద్దదామి పునస్తుభ్యం. చతుర్థి విభక్తి వాడి మరీ ఇచ్చేస్తున్నాను రామచంద్ర. నువ్వు కాదనడానికి వీల్లేదు. శాశ్వతంగా నీదే. వేల వేల సంవత్సరాలు నువ్వే పరిపాలించాలి. నా తర్వాత మీ పిల్లలు పరిపాలిస్తారు. వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు పరిపాలిస్తారు. నాకు గాని నా పిల్లలకి గాని దాని మీద ఎటువంటి హక్కు లేదు. ఇంకా తుభ్యం అనే మాటలో అంతటి అర్థం ఉన్నది. అచ్చంగా నీకు ఇచ్చేస్తున్నాను. ఉత్తునే కాదు, అచ్చంగా ఇచ్చేస్తున్నాను. ఎలా ఇస్తున్నాను? యథాత్వం అదదాన్ మమ. యథాత్వం మమ అదదాత్. నువ్వు నాకు ఇదివరకు ఎలా ఇచ్చావు, ఇప్పుడు అలా ఇచ్చాను. అంటే నేనేమి పాడు చేయకుండా నీకు వెనక్కి ఇచ్చేస్తున్నాను. రాజ్యం అంతా కోశాగారి నష్టం చేసేసి కొంతమంది మంత్రి పదవులు ముఖ్యమంత్రులు అవగానే మొత్తం రాజ్యం అంతా ఖాళీ చేసేస్తారు. కోశాగారం అంతా సున్నా. తర్వాత వచ్చేవాడు ఎన్ని బాధలు పడాలో వాడికే తెలియదు. అలా ఇవ్వటం లేదు నేను. నువ్వు నాకు ఎలా ఇచ్చావో అలా ఇస్తున్నాను. పైగా 10 రెట్లు పెంచి మరీ ఇస్తున్నాను. నువ్వు రాజ్యం విడిపోయినప్పుడు ఉన్న సంపదలు ఎలా ఉన్నాయో అవన్నీ అలాగే ఉన్నాయి. కాబట్టి ఆ యథాత్వం మమ అదాత్. ఏ రకంగా నువ్వు నాకు ఇచ్చావు, ఇప్పుడు నేను దాన్ని నీ కొరకు ఇస్తున్నాను. కాబట్టి ఆ అటువంటి రాజ్యాన్ని అసలు నేను పాలించగలను నువ్వు ఎలా అనుకున్నావు రామచంద్ర ఎన్నాడు? ధురం ఏకాకి నాన్యస్తాం వృషభేణ బలీయసా కిశోరవత్ గురుం భారం నవోఢం అహముత్సహే. రామచంద్ర ఈ మాటలన్నీ అయోధ్యకాండలో కూడా కొన్ని చెప్పారు. ఇదే మాటలు కాకపోయినా కొంచెం ఇదే అర్థం వచ్చేలాంటి మాటలు చెప్పారు. బలీయసా ఏకాకినా వృషభేణ న్యస్తాం ధురం. బాగా బలిష్టమైనటువంటి పెద్దదైనటువంటి ఒక వృషభం మోయవలసినటువంటి భారాన్ని కిశోరవత్, ఒక చిన్న లేగదూడ మీద, అప్పుడే పుట్టిన లేగదూడ తువ్వాయి ఇటు అటు పరిగెడుతూ ఉన్నది. బలిష్టమైనటువంటి ఎద్దు మోయవలసినటువంటి భారాన్ని ఆ లేగదూడ మీద పెడితే ఏమైపోతుంది అన్నయ్య అది. నువ్వు వృషభానివి, నేను చిన్న లేగదూడ లాంటి వాడిని. కాబట్టి కిశోరవత్ గురుం భారం అహం ఓఢుం న ఉత్సహే. నేను సమర్థుణ్ణి కాదయ్యా, ఇంతటి రాజ్యభారాన్ని నాకు మొయ్యమని ఎలా ఇచ్చావు? నా వల్ల అవుతుందయ్యా అది? వారి వేగేన మహతా భిన్న సేతురివక్షరన్ దుర్బంధనమిదం మన్యే రాజ్యఛిద్రం అసంవృతం. వేగంగా నది ప్రవహించేస్తూ ఉన్నది. పక్కన ఉన్నటువంటి ఆ తీరం అంతా కూడా ఉరుసుకుపోతూ ఉన్నది, బీటలు వారిపోతూ ఉన్నది. అలాగా బీటలు వారిపోతూ ఉన్నటువంటి, మిక్కిరి వేగంగా ప్రవహిస్తున్నటువంటి జలం వల్ల బీటలు వాడిపోతూ ఉన్నటువంటి ఒక సేతువులాగా ఈ రాజ్య ఛిద్రములు, అనేకమైనటువంటి ఛిద్రములు కలిగినటువంటి రాజ్యాన్ని అది పాలించడం అనేది అంత సులువైన పని కాదు. జాగ్రత్తగా చూడకపోతే ఆ
మన దేశంలో ఉంటూ మన వాళ్ళే అనుకుంటున్న వాళ్ళే మనకు ఎదురు తిరుగుతారు. మన సైన్యాన్ని వాళ్ళు నమ్మడం మానేస్తారు. మన సైన్యం చేసిన గొప్ప పని వాళ్ళు కాదంటారు. రుజువులు చూపించమంటారు. ఎన్నెన్ని ఉన్నాయి, ఈ రాజ్యాన్ని పాలించడం అంటే అంత సులువైన వ్యవహారం కాదు. అనేకమైనటువంటి సమస్యలతో కూడుకుని ఉంటుందయ్యా రాజ్యపాలన అంటే. రామచంద్ర, అది నా వల్ల అవుతుందని ఎలా అనుకున్నావయ్యా నువ్వు? చిన్నపిల్లవాడినే నేను, లేగదూడలా ఉన్నానే. ఒక మహావృషభం మోయవలసినటువంటి బరువు నా మీద పెట్టేసి నా మీద వదిలేసేవే నువ్వు. అది నా వల్ల ఎలా అవుతుంది అనుకున్నావు? గతిం ఖర ఇవ అశ్వస్య హంసస్యేవ వాయసః నాన్వేతు ముత్సహే వీర తవ మార్గం అరిందమా. అరిందమా, ఓ శత్రు సంహారకుడు అయినటువంటి వాడా, ఓ వీరుడా రామచంద్ర, గుర్రం నడిచినట్టుగా గాడిద నడవగలదయ్యా ఎక్కడైనా? హంస నడిచినట్టుగా కాకి ఎక్కడైనా నడవగలదయ్యా? నువ్వు బ్రహ్మాండమైనటువంటి జాతి అశ్వానివి, నేను గాడిదలాంటి వాడిని. నువ్వు పరమాద్భుతమైనటువంటి హంసలాంటి వాడివి, నేను ఏమీ తెలియనటువంటి ఒక చిన్న కాకిలాంటి వాడిని. నువ్వు చేసే పని నేను చేద్దాం అనుకోవడమే తప్పు. నేను చెయ్యగలనని నువ్వు అనుకోవడం ఇంకా తప్పు. నేను చెయ్యగలను అని మా తల్లి అనుకుంది, పొరపాటు చేసింది. నువ్వెలా ఇచ్చేసావయ్యా రాజ్యాన్ని చిన్నపిల్లాడైనా నేను చూడకుండా? నువ్వు చేసేంత ఇంత గొప్ప పని, అద్భుతమైనటువంటి పని నా వల్ల అవుతుందయ్యా రామచంద్ర. యథా చారోపితో వృక్షో జాతశ్చాంతర్నివేశనే మహానపి దురారోహో మహాస్కంధ ప్రశాఖవాన్ శీర్యేత పుష్పితో భూత్వా న ఫలాని ప్రదర్శయన్. ఇప్పుడు ఇంట్లో చక్కటి అద్భుతమైనటువంటి ఒక వృక్షాన్ని పెంచాడు. జాగ్రత్తగా దాని చుట్టూ పాత తీశాడు, చక్కగా నీళ్లు పోసాడు, రోజు పోసాడు. దానికి సరి అయినటువంటి ఎరువులన్నీ వేశాడు, పెంచాడు. అది పెద్దదైంది, అనేకమైనటువంటి శాఖోపశాఖలుగా పెరిగింది. చాలా బాగుంది అనుకున్నాం. బాగా మంచి పువ్వులు కాసాయి. నా ఫలాని ప్రదర్శయన్, ఒక్క ఫలం కాయలేదు. కొన్ని చెట్లు అలా ఉంటాయి. అబ్బాయి ఈ చెట్టు బాగుంటుంది కానండి ఒక కాయ కాయదండి అంటాడు వాడు. ఉంటాయి అలాంటి తోటల్లో, ఉంటాయి, ఇళ్లలో కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. రామచంద్ర, తస్య నానుభవేదర్థం యస్య హేతోః సరోపితః. ఆ వృక్షాన్ని పాతినవాడు ఎందుకు పాతాడు ఆ వృక్షాన్ని? ఎప్పటికైనా ఇది పెద్దదవుతుంది, కాయలు కాస్తుంది, పళ్ళు వస్తాయి, నేను తినొచ్చు, మా ఇంట్లో వాళ్ళు తినొచ్చు, ఆకలి తీర్చుకోవచ్చు అని కదా పాతాడు. శుభ్రంగా అన్ని సేవలు చేయించుకున్నది, పువ్వులు కూడా పోసి ఆశ పెట్టి ఒక్క పండు కూడా అనుభవించడానికి వీలు లేకుండా కాయకుండా ఉన్నట్లయితే ఎలా ఉంటుంది ఆలోచించు రామచంద్ర. ఏషోపమా మహాబాహో త్వమర్థం వేత్తుమర్హసి. మా తల్లి కౌసల్య నిన్ను కంది, జాగ్రత్తగా పెంచుకుంది, నీ వల్ల సమస్తమైనటువంటి లోకంలో సుఖపడతాయని ఆశించింది. మేమందరం నువ్వు పెద్దవాడి అవ్వాలి, మమ్మల్ని అందరినీ పాలించాలి అని మేము వేచి వేచి ఉన్నాం. అటువంటి నువ్వు ఏ ఫలములు ఇవ్వనటువంటి ఆ ఒక వృక్షంలాగా మమ్మల్ని నిరాశలో ఉంచేసి ఈ రాజ్యం నాకు వద్దు అని వెళ్ళిపోతే మా గతి ఏం కావాలి? యస్మాత్మనుజేంద్రత్వం భర్త భృత్యాన్న శాధి. మేమందరం నీ భృత్యులమయ్యా, నీ మీద ఆధారపడి జీవించే వాళ్ళం. కాబట్టి నువ్వు మా ఆశని వ్యర్థం చేయకు. నీ మీదే ఆశలు పెట్టుకుని జీవించిన ఇన్నాళ్ళు ఉన్నటువంటి నీ తల్లిదండ్రులు, నీ గురువులు, సమస్తమైనటువంటి అయోధ్య జనం నువ్వు పాలించాలి, నీ నీడలో చల్లగా బతకాలి అని ఎన్నెన్నో రోజులు బట్టి వేచి ఉన్నారే, వాళ్ళని నువ్వు వాళ్ళ ఆశని నువ్వు వమ్ము చేయకూడదు. కాబట్టి జగత్ అద్య అభిషిక్తం త్వామనుపశ్యతు రాఘవ. సమస్తమైనటువంటి లోకాలు ఇవాళ నువ్వు పట్టాభిషేకం చేసుకోవడం చూడాలి. రాముడు పట్టాభిషేకం అనేది జగత్ యద్య అభిషిక్తం, జగత్ అద్య అభిషిక్తం త్వాం అనుపశ్యతు. అనుపశ్యతు, చూడడమే కాదు, చూస్తూనే ఉండాలి. రాముల వారి
ఆ పట్టాభిషేకం ఏదో ఒకసారి చూసామండి, అయిపోయింది, మళ్ళీ చేతులు కడిగిస్తున్నాం, మళ్ళీ ఎప్పుడు ఇంకెప్పుడు ఉండదండి, అయిపోయింది అనుకోవడానికి లేదు. ఒకసారి చూస్తే నీ కళ్ళలో నిలిచిపోతుంది అది. నీ కళ్ళలో ఎప్పుడూ కనపడుతూనే ఉంటుంది. అనుపశ్యతు అంటే చూసి 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 చూస్తూనే ఉండాలి. ఒకసారి చూడడం వైపు మళ్ళీ అదే కనపడుతూ ఉంటుంది. అది ఆ అద్భుతమైనటువంటి సన్నివేశం. జగత్తు మొత్తము చూడాలి నువ్వు పట్టాభిషేకం చేసుకోవడం. ప్రతపంతమివాదిత్యం మధ్యాహ్నే దీప్త తేజసం. మధ్యాహ్న కాలంలో మధ్యంధ్ర మార్తాండు వెలిగిపోయినట్లుగా నీ యొక్క తేజస్సుతోటి నువ్వు అద్భుతంగా పట్టాభిషేకం చేయబడుతూ ఉండగా సమస్త లోకాలు చూచునుగాక, చూస్తూ ఉండునుగాక. తూర్య సంఘాత నిర్ఘోషై కాంచీనూపుర నిస్వనై మధురై గీత శబ్దైశ్చ ప్రతిబుధ్యస్వ శశ్వచ. సూర్య సంఘాత నిర్ఘోషై వాయిద్యములు, మంగళ వాయిద్యములు ధ్వనుల చేత, కాంచీ నూపుర నిస్వనై వడ్డాణములకి కట్టినటువంటి నూపురములు అంటే అందమైన స్త్రీలు వడ్డాణములు ధరించి కాలికి నూపురములు ధరించి అవి గలగల్లాడుతూ చప్పుడు చేస్తూ ఉండగా ఆ ధ్వనులు మధురమైనటువంటి ధ్వనుల చేత, గీత శబ్దైశ్చ సంగీతము చక్కటి పాటలు అటు పాడుతూ ఉండగా వచ్చేటువంటి సంగీత ధ్వనుల చేత, ప్రతిబుధ్యస్వ నువ్వు లేవాలి, మేలుకోవాలి. నువ్వు ప్రతిరోజు అలాగే లేవాలి. అంటే ఒక సర్వం సహా చక్రవర్తి ఎలా ఉంటాలో అలా ఉండాలి. నువ్వు నిద్ర లేచేటప్పుడు మంగళవాద్యాలు ఉండాలి, వందిమాగధులు ఉండాలి, అందమైనటువంటి కన్యలు ఉండాలి. అలాగే ఇవన్నీ మంగళకరమైనటువంటి గీత వాయిద్యాలు ఉండాలి, సంగీతం ఉండాలి. వాటితో నువ్వు లేవాలి. శేష్వా పడుకోవడం కూడా అలాగే పడుకోవాలి. పడుకునే ముందు కూడా వందిమాగధులు మీ యొక్క జాతి, మీ తరం అంతా గుర్తు చేస్తారు. నువ్వు ఇంతటి వాడివి అంతటి వాడివి అని చెప్తారు. అవన్నీ అవ్వాలి. మంగళవాద్యాల ధనులతోటి అందరూ నీకు పవళింపు సేవలు చేస్తూ ఉండగా నువ్వు పడుకోవాలి రామచంద్ర. అది నీ యొక్క స్థాయి. అలా ఉండాలి అని చెప్పి ఇంకొక అందమైనటువంటి మాట చెప్తూ ఉన్నారు. యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధరా తావత్ త్వం ఇహ లోకే లోకస్య స్వామిత్వం అనుపాలయ. నువ్వు యావదావర్తతే చక్రం, రామచంద్ర చక్రం ఎంతవరకు తిరుగుతుందో అంతవరకు. చక్రం అంటే కాలచక్రం. కాలచక్రం తిరిగినన్నాళ్ళు నువ్వే మాకు స్వామి. ఏదో రాములు గారు ఒకప్పుడు రాజండి, ఇప్పుడు వెళ్ళిపోయారండి, అవతార సమాప్తి అండి, మేము కొత్త రాజును చూసుకున్నామండి కాదు. అప్పుడు రాముడే రాజు, ఇప్పుడు రాముడే రాజు, ఎప్పుడూ రాముడే రాజు. అలా ఉంటుంది మా జీవితం. యావదావర్తతే చక్రం, ఈ కాలచక్రం ఎన్నాళ్ళు తిరుగుతుందో, యావతీ చ వసుంధరా, ఈ భూమి ఎన్నాళ్ళు ఉంటుందో. భూమి మొత్తం బద్దలైపోయి ప్రళయం వచ్చేసి మొత్తం అంతా లోకాలకు పోతే మేమేం చెప్పలేం, ప్రాణులు ఎవరు ఉండకపోవచ్చు ఆ సమయంలో. కానీ ఈ భూమి ఉన్నన్నాళ్ళు తావత్వం, అప్పటిదాకా కూడా మీరు సర్వస్య స్వామిత్వం అనువర్తయ. సమస్త జీవులకు మీరే ప్రభువు, సమస్త జీవులకు మీరే రాజు. మా అందరికీ ఇంకొక రాజు లేడు, ఇంకొక స్వామి లేడు, ఇంకొక ప్రభువు లేడు. కాబట్టి యావతీచ వసుంధర అంటే భూమి ఉన్నన్నాళ్ళు అని అర్థం. భూమి ఎంతవరకు ఉందో అంతవరకు. అంటే ఏదో అయోధ్యకు ఒక్కదానికే కాదు, భూమి ఎంత పొడుగుందో ఎంత వెడల్పు ఉందో అంత సమస్తమైనటువంటి చతుస్సముద్ర వేలావలయితమైనటువంటి భూగోళం మొత్తానికి మీరే నాథుడు. అంటే రామచంద్రమూర్తి పాలించేటప్పుడు ఎలా పాలించాలంటే దేశకాల అవధుల్ని అతిక్రమించి పాలించాలి. ఈ దేశం వరకే రాముడండి, తర్వాత దేశానికి ఇంకో ఆయన రాదండి, కుదరదు. ఈ భూమి మీద అంగుళము కూడా రామచంద్రుడిదే, ఆయనే పాలకుడు. అలాగా దేశ పరిస్థితులు తీసేశాడు, కాలం కూడా తీసేశాడు. ఇక్కడి నుంచి ఇన్నాళ్ళ నుంచి ఇన్నాళ్ళ దాకా నువ్వు పాలించాలి, తర్వాత ఇంకోళ్ళకి రాజ్యం అప్పగించి దిగిపోవాలి, 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు, ఇవేమీ లేదు. యావదావర్తతే చక్రం, ఈ కాలచక్రం తిరిగిన నాళ్ళు నువ్వే మాకు రాజు. ఈ భూమి ఉన్నన్నాళ్ళు భూమి ఎంతవరకు ఉంటుందో అంతవరకు నువ్వే, ఎంతవరకు విస్తరించి ఉంటుందో అంతవరకు కూడా నువ్వే మాకు రాజువి, నువ్వే ప్రభువి.
యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధరా ఆవర్తతే. కాలచక్రం తిరిగినన్నాడు, భూమి తిరిగినన్నాడు. భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. కాలచక్రం ఎలా తిరుగుతుందో భూమి కూడా తిరిగినన్నాడు నువ్వు అంతకాలము. అంటే ఏమిటి? ఈ జ్యోతిష్ చక్రం అంతా, చంద్ర సూర్య గ్రహ నక్షత్రాది మండలం అంతా ఉన్నంత కాలము నువ్వే మాకు స్వామివి, నువ్వే మాకు రాజువి. మాకు ఇంకొక రాజు లేడు, ఇంకొండడు. రాముడు ఒక్కడే రాజు. చక్రం అనేటువంటి మాటకి మామూలుగా ఆ రథ గమనాన్ని చేసేదానికి చక్రం అని పేరు. అంటే రథాన్ని నడిపించేటువంటి దానికి చక్రం అని పేరు. రథం అనేటువంటి మాటకి శరీరము అని అర్థం వేదాంతం. రామచంద్ర, మా శరీరాలు పడిపోకుండా తిరుగుతూ ఉన్నంత కాలం నువ్వే మాకు రాజువి. యావదావర్తతే చక్రం. ఈ శరీరం అనే రథానికి ప్రాణం అనేటువంటి చక్రం తిరుగుతూ ఉన్నంత కాలం నువ్వే రాజువి. మాకు ఇంకొక రాజు లేడు. నువ్వు తప్ప మరొకరిని మేము పూజించము. కరోతి జయం ఇది చక్రం. చక్రం అనేటువంటి మాటకి జయాన్ని ఇచ్చేది అనేటువంటి అర్థం కూడా ఉంది. ఈ సృష్టిలో జయాన్ని ఇచ్చేది ఒకటే ఉంది, దాని పేరు ధర్మము. జయం అంటే ధర్మం. కాబట్టి చక్రం అనేటువంటి మాటకి ధర్మానికి ఏదైతే జయం కలిగిస్తుందో దాని పేరు చక్రము. సత్యమేవ జయతే అంటే సత్యమే జయిస్తుంది, జయించేది ధర్మము. కాబట్టి సత్యమే ధర్మము. నువ్వో రామో విగ్రహవాన్ ధర్మ. నువ్వు ధర్మ విగ్రహుడివి కాబట్టి ధర్మచక్రం తిరుగుతూ ఉండాలి, ధర్మం నిరంతరము సాగుతూ ఉండాలి, అధర్మం అనేది లేకుండా ఉండాలి. అంతవరకు నువ్వే రాజువి. అలా చూసుకోవలసిన పూచి నీది. చక్రం రాష్ట్రేపి. చక్రానికి మరొక అర్థం ఉంది, రాష్ట్రము అని అర్థం ఉంది. అనేక అర్థాలు ఉంటాయి ఒక్కొక్క మాటకి. చక్రం అంటే కాలచక్రం అని అర్థం, చక్రం అంటే మనం రథచక్రం అని అర్థం, చక్రం అంటే ఈ శరీరంలోని ప్రాణం అని అర్థం, చక్రం అంటే జయింపజేసేది అని అర్థం, చక్రం అంటే రాష్ట్రేపి. రాష్ట్రం అంటే మనం ఇప్పుడు అనుకుంటున్న ఆంధ్ర, తమిళనాడు ఇది కాదు. రాష్ట్రం అనేటువంటి వాటికి దేశము అని అర్థం సంస్కృతంలో. చక్రం అంటే దేశం, దేశం అంటే భరతఖండం. ఈ భూఖండం మొత్తం కూడా రాష్ట్రమే, ఒకే రాష్ట్రం. కాబట్టి ఈ భూమి మీద ప్రజలు ఉన్నంత కాలం, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఈ భూమి మీద మానవులు ఉన్నంత కాలం నువ్వే రాజు. మానవాడి జీవించి ఊపిరి తీస్తున్నంత కాలం రామచంద్ర నువ్వే ప్రభువి, నువ్వే రాజువి, ఇంకొక రాజు లేడు, ఇంకొక రాజు మాకు వద్దు. రామచంద్రమూర్తి ఎంతకాలం పరిపాలిస్తానని ఆయన ఒక పరిమితి పెట్టుకుని వచ్చారు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ. నేను 11,000 సంవత్సరాలు మాత్రం పాలించి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోతాను అని ఒక పరిమితి పెట్టుకుని వచ్చారు కాలానికి. అది చెరిపేస్తూ ఉన్నాడు భరతుడు. అదేం కాదులే అన్నావు కానీ ఎప్పుడూ నువ్వే. 11,000 12,000 18,000 60,000 ఏళ్ళైనా నువ్వే. తండ్రి గారు 60,000 సంవత్సరాలు పరిపాలించారు దశరథుడు. నువ్వు 11,000 మాత్రమే పాలించి వెళ్ళిపోతానంటే మేము ఒప్పుకుంటామయ్యా? యావదావర్తతే చక్రం. కాలచక్రం ఉన్నన్నాడు. నాన్నగారు 60 ఏళ్ళ వేళకి వెళ్ళిపోయారు, నువ్వు అలా వెళ్ళడానికి లేదు. ఈ భూమి తిరిగినంత కాలం, కాలచక్రం తిరుగుతూ ఉన్నంత కాలం కూడా నువ్వే. అంటే కాల పరిమితి విహించుకు దిగి వచ్చిన అవతారాన్ని కాలాతీతుడుగా చేసేస్తూ ఉన్నాడు భరతుడు. కాలంతో సంబంధం లేనివాడుగా చేసేస్తూ ఉన్నాడు భరతుడు. కోసలాధిపూధీసుడైనటువంటి రామచంద్రమూర్తిని వసుంధరాధీసుడిగా చేస్తూ ఉన్నాడు. సమస్త వసుంధరికి నువ్వే అని చెప్పి డిక్లేర్ చేసేస్తున్నాడు. ఇదివరకైతే పట్టాభిషేకం జరిగి ఉంటే దశరథుడు ఉన్నప్పుడు అయోధ్య ఒక్కదానికి పట్టాభిషేకం అయ్యేది. ఇప్పుడు యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధరా. భూమి మొత్తానికి నిన్ను నేను పట్టాభిషేకం చేస్తూ ఉన్నాను. ఎందుకని? పతిం విశ్వస్య ఆత్మేశ్వరగం. మనకి శృతి చెప్తుంది, వేదం. పతిం విశ్వస్య. ఆయన అయోధ్యకు 1 కాదండి, విశ్వస్య పతి, సమస్త విశ్వానికి ఆయనే పతి అనేటువంటి వేదవాక్యాన్ని చెబుతున్నాడు భరతుడు. ఇది భరతవాక్యం, భరతుడు చెబుతున్నటువంటి మాట. భరతవాక్యం అంటారు.
అంటే చివరిలో చెప్పేటువంటి మాట. భరతుడు చివరిలో చెప్తున్నాడు, యావద్ ఆవర్తతే చక్రం యావతీ స వసుంధర, నువ్వే స్వామిత్వం అనుపాలయ. అయోధ్య ఎంత ఉంటుంది? ఇంతోటి అయోధ్యను ఆయతా దశ చ ద్వే చ యోజనాని మహాపురి శ్రీమతి త్రీణి విస్తీర్ణ. మనకు అయోధ్యకాండ బాలకాండలో చెప్పారు మహర్షి. ఏమని? అయోధ్య నగరం ఒక 12 యోజనాలు పొడుగును, ఒక 3 యోజనాలు వెడల్పు ఉండి సరయూ తీరం పక్కన అలా వ్యాపించి ఉంటుందయ్యా. దానికేనా నువ్వు రాజు? అబ్బే, నిన్ను అయోధ్యకి నేను పట్టాభిషేకం చేయటం లేదు రామచంద్ర, సమస్త భూమికి పట్టాభిషేకం చేయబోతూ ఉన్నాను. నువ్వు తప్ప ఇంకొక రాజు లేడు భూమి మీద. అంటే అప్పుడు మనం అనుకున్నాం, ఆ రోజు కనుక పట్టాభిషేకం రాముడికి నిజంగా జరిగిపోయి ఉంటే దశరథుడు చేసినప్పుడు 2 రాజ్యాలు అయోధ్యకి లోబడి లేవు. ఒకటి కిష్కింధ వాలి పాలిస్తున్నాడు, 2 లంకానగరం రావణాసుడు పాలిస్తున్నాడు. ఈ 2 తప్ప మిగిలిన దానికి నిన్ను పట్టాభిషేకం చేస్తానయ్యా అన్నాడు దశరథుడు. ఒప్పుకుంటాడు ఆయన రామచంద్రమూర్తి? అక్కర్లేదు. ఆ 2 కూడా కలిసిపోవాలి. ఇంకా భూమి మీద ఇక్ష్వాకూణాం ఇయం భూమి, ఈ భూమి మొత్తం ఇక్ష్వాకులది అయిపోవాలి. అప్పుడు నేను పాలిస్తా. అంటే తాను పాలిస్తూ ఉండగా అధర్మం జరిగినటువంటి ప్రదేశాలు ఉండకూడదు. అటు కిష్కింధలో అధర్మం జరిగింది, ఇటు లంకలో అధర్మం జరుగుతూ ఉన్నది. అవి 2 అలా అధర్మంగా ఉండగా నేను పాలించడం ప్రసక్తి లేదు. నేను పాలిస్తున్నానంటే ఎక్కడ అధర్మం ఉండడానికి లేదు. కాబట్టి అక్కడ అధర్మం చేసినటువంటి వాళ్ళని శిక్షించి వారి బదులు వేరే వాళ్ళని స్థాపన చేసి రాజులుగా, అప్పుడు నేను పట్టాభిషేకం చేసుకుంటాను. ఇది రాముల వారి ఆలోచన. ఇప్పటికి పుడమి అదృష్టం చేసుకుంది రాముడిని రాజుగా పొందడానికి. ఎన్నాళ్ళకి రాముని రాజుగా పొందే అదృష్టం పుడమికి లేదు. ఎందుకంటే అధర్మం ఉన్న చోట రాముడు ఉన్నాడు. అధర్మం ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి భూమికి రాముడు రాజయ్యే అర్హత లేకపోయింది 14 ఏళ్ల క్రితం. ఇప్పుడు భూమికి అర్హత వచ్చింది. అందుకని అంటున్నాడు ఆయన, నువ్వు ఆ భూమి ఉన్నంత కాలము భూమికి స్వామిత్వం అనుపాలయ్య. భూమికి నువ్వే ప్రభువుగా ఉండాలి. యావతీ చ వసుంధర తావత్ త్వమిహ స్వామిత్వం అనుపాల. సర్వస్య వసుంధరాయా, సమస్తమైనటువంటి వసుంధరికి నువ్వే స్వామివి, దాన్ని నువ్వు అనుపాలయ. అంటే ఏమిటి? నువ్వు స్వామివి, మేము నీ సొత్తునివి, కాబట్టి నీ అధీనంలో మేము ఉంటాము. అంటే ఆ స్వం అనేటువంటి మాటకి ఐశ్వర్యం అని అర్థం. ఈశ ఐశ్వర్యే అని అర్థం, స్వభావ ఐశ్వర్యం అని అర్థం. రామచంద్రమూర్తి యొక్క ఐశ్వర్యం ఎలాంటిదంటే ఆయన స్వభావమే ఆయన ఐశ్వర్యం. ఆయన ఉంటున్నటువంటి ఉంగరాలు, ఆయన పెట్టుకున్నటువంటి ఇవి కాదు, ఆయన స్వభావము, ఆయన రూపము, ఆయన నామము, ఇవే ఆయనకి ఐశ్వర్యం. అంతకన్నా ఐశ్వర్యాన్ని ఇచ్చే ఇంకేమున్నాయి కనుక ప్రపంచంలో. అనువర్తయ, అనువర్తయ అంటే అనువర్తనం అంటే అవతల వాళ్ళ అభిప్రాయం ప్రకారం మనం నడుచుకోవడాన్ని అనువర్తనం చేయడం అంట. నువ్వు మా అందరి కోరిక మీద రామచంద్ర, మా అందరి అభీష్టం మేరకు మాకు ప్రభువుగా ఉండడానికి అంగీకరించి మేము చెప్పినట్టు విన్న ఆయన. అనువర్తయ, మా మా మేము చెప్పినట్టు వినాలి. పరమాత్మని శాసించేటువంటి అధికారం ఉంటుంది భక్తుడికి. భరతుడు శాసిస్తున్నాడు రామచంద్రుడు. యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధర తం సర్వస్య స్వామిత్వం అనువర్తయ. నువ్వు అనుసరించి మేము చెప్పినట్టుగా వినాలి. అంటే మాకు స్వామిత్వాన్ని ఇచ్చి మమ్మల్ని అనుగ్రహించండి అనేటువంటి ప్రార్థన అందులో. రామచంద్రమూర్తికి అంత అందంగా, అంత చక్కగా ఆయన రాజ్యాన్ని అప్పచెప్పేశారు. భరతస్య వచ శ్రుత్వా, భరతుడు చెప్పినటువంటి ఈ మాట విన్నాక రామచంద్రమూర్తి ఇంకేం చేస్తారండి? ఆయన మాత్రం ఇలా మాట్లాడితే, తుభ్యం అనేటువంటి మాట వాడితే, సర్వస్య స్వామిత్వం అనేటువంటి మాట వాడితే ఎవరు మాత్రం ఏమనగలరు?
శ్రుత్వా రామః పరపురంజయః. పరపురంజయః రామః. పురంజయుడు అంటే ఆ త్రిపురాసుర సంహారం చేసినటువంటి. పరపురంజయుడు అంటే ఇంకొక శివుడిలాగా, ఇంకొక ఆ, ఉమ్, శివుడిలాగా కాదు. పరపురము అంటే శత్రుపురం, పరుడు అంటే శత్రువు అని అర్థం. అటు కిష్కింధని ఇటు లంకని కూడా జయించినటువంటి రామచంద్రమూర్తి. పరపురంజయ, శత్రుపురములను జయించినటువంటి రామచంద్రమూర్తి. అంటే ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క పరమాద్భుతమైనటువంటి ఆ పరాక్రమాన్ని చూపిస్తూ ఉన్నాడు పరపురంజయ అనేటువంటి మాటలు. కేవలం మరొక ఈశ్వరుడు కాదు, స్పష్టంగా శత్రుపురాలు రెండింటినీ జయించి వచ్చినటువంటి రామచంద్రమూర్తే పరపురంజయుడు. పరపురములను జయించిన వాడు, శత్రుపురములను జయించినటువంటి వాడు. అటువంటి రామచంద్రుడు తథేతి ప్రతి జగ్రాహ, అలాగే లేవయ్యా అని చెప్పి ఆ రాజ్యాన్ని తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. అంతకన్నా మన జీవితాలకు కావాల్సింది ఏముంది? తథా ఇతి ప్రతి జగ్రాహ, అలాగేలే అని చెప్పి నిషసాద ఆసనే శుభే, భరతుడు చూపించినటువంటి ఒక సింహాసనం, ఇదివరకు కూర్చున్న దానికన్నా కొంచెం పెద్ద ఆసనం, దాని మీద కూర్చోమన్నాడు భరతుడు. అటువంటి శుభమైనటువంటి మంగళకరమైనటువంటి ఒక ఆసనం మీద ఆసీనుడయ్యాడు రామచంద్రమూర్తి. అలాగేలే అని. తత శత్రుఘ్న వచనాత్ నిపుణాః శ్మశ్రువర్ధనాః సుఖహస్తాః సుశీఘ్రాశ్చ రాఘవం పర్యవారయన్. శత్రుఘ్నుడు చప్పట్లు కొట్టాడు. ఎవరక్కడ? పరిగెత్తుకుంటూ వచ్చారు. చిత్తం ప్రభువు. ఎవరు వచ్చిన వాళ్ళు? శ్మశ్రువర్ధనాః. శ్మశ్రువర్ధనాః అంటే మంగలివాడు, క్షవరం చేసేటువంటి వాడు. వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి స్థానం ఉంది. ఎందుకని? ఎప్పుడు పడితే అప్పుడు గడ్డ గీసుకోవడం, ఎప్పుడు పడితే అప్పుడు క్షవరం చేసుకోవడం అనేది లేదుగా. దానికి ఒక ప్రముఖమైనటువంటి తిథి ఉంటుంది. ఆ తిథి నాడు ఆ శ్మశ్రువర్ధకుడు అయినటువంటి వాడిని పిలిచి వాడి చేత కార్యక్రమం చేయించుకుని వాడికి డబ్బులు ఇచ్చి తీరాలి. ఎందుకని? ఆ వృత్తిని కూడా నిలబెట్టాలి సంఘంలో. అందుకని నీ అంతా నువ్వు చేసేసుకుంటానంటే ఒప్పుకోదు శాస్త్రం. మనకు కూడా అంతే. దీక్షలో ఉన్నప్పుడు గురువు గారు చెప్తారు, తప్పనిసరిగా మంగళవాడి దగ్గరికి వెళ్ళి వాడి చేతే చేయించుకోండి, లేదా వాడి ఇంటికి తెప్పించి ఎక్కడైనా చేయించుకోండి, చేయించుకుని వాడికి డబ్బులు ఇవ్వండి అని మరీ మరీ చెప్తారు గురువు గారు. ఎందుకని? ఆ ఆ ఆ సంఘంలో వాళ్ళు కూడా బతకాలి. నాకు వచ్చిన నేను చేసుకోవడం చెప్పి నువ్వు చేసుకోవడం తెలివైన పని కాదు. నీ దీక్ష విరమణ జరిగేటప్పుడు వాడికి కొంత సొమ్ముని నువ్వు ఇవ్వాలి. ఇది ధర్మం, ఇది సంఘాన్ని నిలబెట్టేటువంటి పద్ధతి. ఏనాడో మన శాస్త్రాలు చెప్పినటువంటి పద్ధతి. ఎంత దూరాలోచనతో చెప్పుకుంటారు. సో ఆ వృత్తి వారు కూడా బతకాలి. శ్మశ్రువర్ధకాః, వాళ్ళు ఇలాంటి వాళ్ళు మామూలు అడ్డకత్తి వేసేటువంటి వాళ్ళు కాదు, ఇష్టం వచ్చినట్టు చేసేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు సుఖహస్తాః. సుఖహస్తాః అంటే సుఖకరమైనటువంటి హస్తములు కలవారు. అంటే చాలా నేర్పుగా చకచకా కదుపుతూ తమ వేళ్ళని పని కానిచ్చి పోయేవాడు. సుశీఘ్రాశ్చ, ఇప్పుడు మొదలెట్టి సాయంత్రం దాకా చేస్తూ కూర్చునేవాళ్ళు కాదు, మిక్కిలి వేగంగా కార్యక్రమం పూర్తి చేసేటటువంటి వాడు. చాలా పెద్ద కార్యక్రమం ఉంది ఇప్పుడు. గంటల కొద్దీ ఒక్కడి దగ్గర కూర్చుంటే అయ్యే పని కాదు. కాబట్టి వాళ్ళు సుఖహస్తాశ్చ సుశీఘ్రాశ్చ శ్మశ్రువర్ధనాః నిపుణాః, బాగా నైపుణ్యం కలిగినటువంటి వాడు, బాగా అనుభవజ్ఞుడైనటువంటి వాడు. రాఘవం పర్యవరయన్, రాముడి చుట్టూ వచ్చి నిలబడ్డారు. రామచంద్రమూర్తి ఆగమన్నారు. ఏమంటే మీకోసం వచ్చాం అన్నారు. పూర్వం తు భరతే స్నాతే, చెప్తూ ఉన్నారు రామచంద్రమూర్తి, నాకేమి కంగారు లేదయ్యా, ముందు భరతుడికి చేయండి కార్యక్రమం. నా కోసమని చెప్పి జడలు పెంచుకుని మర్రిపాలు కట్టించుకుని అవసరం లేకపోయినా తాను కూడా చీర కృష్ణాజినాంబరాలు ధరించి నేల మీద పడుకుంటూ
ఉన్నటువంటి భరతుడున్నాడే, విభీషణుడు ఈ వీళ్ళందరినీ ముందే తయారు చేశాడు లంకలో. స్నానం చేసి మంగళ స్నానం చేసి చక్కగా తయారై వెళ్తున్నారు రామచంద్ర. చెప్పారు ఆనాడే రామచంద్ర, నమే స్నానం బహుమతం తం వినా భరతం కైకయీ సుతం. కైకయీ సుతుడైనటువంటి భరతుడు స్నానం చేసుకోకుండా నేను ముందు స్నానం చేయడం నాకు ఇష్టం లేదయ్యా. అంటే దీక్షా విరమణ ముందు భరతుడు చేయాలి, తర్వాతే నేను. భరతుడిని దీక్ష విరమింప చేయడం కూడా నా వనవాసంలో భాగమే. భరతుడు దీక్షలో ఉండగా నేను దీక్ష విరమించను. ముందు భరతుడు దీక్ష అయిపోవాలి, తర్వాత నా దీక్ష నేను పూర్తి చేస్తాను. పూర్వంతు భరతే స్నాతే లక్ష్మణే చ మహాబలే సుగ్రీవే వానరేంద్రే చ రాక్షసేంద్రే విభీషణే. ఈ మంగళ స్నానాలు, ఈ వ్యవహారాలు ఏవైతే మీరు చేయబోతూ ఉన్నారో అవన్నీ కూడా ముందు భరతుడు, తర్వాత లక్ష్మణుడు, తర్వాత సుగ్రీవుడు, తర్వాత విభీషణుడు, ఆ తర్వాత నేను వేచి ఉంటాను, ఏమి కంగారు లేదు. అది రామచంద్రమూర్తి యొక్క ప్రేమ. వాళ్ళు నలుగురు సోదరులే ఆయనకి, ఇప్పుడు చెప్పిన నలుగురు. కాబట్టి వాళ్ళ సోదరుల యొక్క దీక్షల ముందు పూర్తి చేయించి తర్వాతే తన దీక్ష పూర్తి అవుతుంది. విశోధిత జట స్నాత చిత్రమాల్యానులేపన మహార్హ వసనోపేత తస్థౌ తత్ర స్వియాజలన్. మొత్తానికి మొదట భరతుడు స్నానం చేసి, తర్వాత మిక్కిలి బలవంతుడైనటువంటి లక్ష్మణుడు స్నానం చేసి, తర్వాత వానరరాజైన సుగ్రీవుడు స్నానం చేసి, తర్వాత రాక్షసరాజైన విభీషణుడు స్నానం చేసి, వాళ్ళ కార్యక్రమాలను అయ్యాక రామచంద్రమూర్తి తన జటలు విప్పుకున్నారు మొట్టమొదటిసారిగా 14 సంవత్సరాల తర్వాత. అదేదో ఆయుర్వేదిక్ ఆ కిటుకేదో ఉండి ఉంటుంది దానిలో. 14 సంవత్సరాలు కూడా ఆయన ఎటువంటి క్షురకర్మ చేసుకోలేదు. ఆ జటలు పెరగకుండా ఉండేటువంటి ఆయుర్వేద లక్షణం ఏదో ఆ మర్రిపాలకు ఉంది. అది తెలిసినటువంటి వారు రామచంద్రుడు. అందుకని అడవులకు వెళ్లే ముందు ఆ కార్యక్రమం చేసుకున్నారు. బహుశా గెడ్డము ఇది కూడా పెరిగి ఉండదేమి. బాగా గెడ్డాలతో రామచంద్రమూర్తి రావాలిగా మరి 14 సంవత్సరాల తర్వాత. అలా లేదే, ఎక్కడ కనపడరే. అది రామచంద్రమూర్తి ఆలోచన. మరిపాలు ఎందుకు కట్టించుకున్నారండి అంటే కారణం ఇది. ఇప్పుడు దానికి కేశ సంస్కారం ఇన్నాళ్ళకి జరుగుతుంది 14 సంవత్సరాల తర్వాత. దీక్షలో ఒక భాగం కేశ సంస్కారం లేకుండా ఉండడం, శరీరానికి మైపోతలు పూసుకోకుండా ఉండడం, ఆభరణాలు పెట్టుకోకుండా ఉండడం, ఖరీదైనటువంటి పట్టు వస్త్రాలు కట్టుకోకుండా ఉండడం, ఇదంతా వనవాస దీక్షలో భాగం. ఎందుకని తల్లి చెప్పింది ఆనాడు కైకమ్మ, రామో భవతు తాపసః. వనవాసానికి వెళ్ళాలి రాముడు, తపస్విలా ఉండాలి. ఆవిడ కోరికది. ఆ కోరిక తీర్చడం కోసం ఆయన మర్రిపాలు కట్టించుకున్నారు, చీర కృష్ణాజినంబరాలు ధరించారు, ఆభరణమే ధరించలేదు. ఆ ఉన్న వేరేది రాజముద్రిక అలా ఉంది, అది వేరే సంగతి. అటువంటి రాముడు ఇవాళ జటలు విప్పించుకొని స్నానం చేసి విచిత్రమైనటువంటి రంగులు ఉన్నటువంటి పుష్పమాలలు ధరించి చందనాదులు పూసుకుని మొట్టమొదటిసారిగా 14 సంవత్సరాల తర్వాత శ్రేష్టమైనటువంటి వస్త్రాలతో మిక్కిలి శోభతోటి ప్రకాశించిపోతున్నాడు. దేదీప్యమానమైనటువంటి సూర్యుడు ఎక్కడ దిగొచ్చాడా అన్నట్టుగా ఉంది ఆ వెలుగు. ప్రతికర్మచ రామస్య కారయామాస వీర్యవాన్ లక్ష్మణస్య చ లక్ష్మీవాన్ ఇక్ష్వాకు కులనందనః కులవర్ధనః. పరాక్రమంతుడైనటువంటి శోభాసంపన్నుడైనటువంటి ఇక్ష్వాకు కుల వంశం యొక్క కీర్తిని వృద్ధి పొందించేటువంటి శత్రుఘ్నుడు ఈ రకంగా రాముడికి లక్ష్మణుడికి కూడా అలంకారాలు చేయించాడు. రకరకములైనటువంటి అలంకారాలు చేయించారు. నాకు ఇది బాగుంటుంది అదే అని రామచంద్రమూర్తి అడగరు. దేవుడు ఎప్పుడైనా నాకు దండం వేయమని పూజ చేయమని అడిగారండి ఎవరైనా? మన సంతృప్తి కోసం మనం చేసుకుంటాం. 1000 కలువలతో పూజ చేయాలి అని మనకు అనిపించింది చేసుకుంటాం. నాకు 1000 కలువలు పట్టాలని ఎప్పుడు అడగలేదు గణపతి కానీ మరొక దేవుడు కానీ. నీ సరదా కోసం నువ్వు చేసుకుంటావు. కారయామాస చేయించాడు దగ్గరుండి వాళ్ళకి అలంకారం శత్రుఘ్నుడు. ప్రతికర్మ చ సీతాయాః
సర్వా దశరథ స్త్రియ ఆత్మనైవ తదా చక్రుః మనస్విన్యో మనోహరం. ఉత్తమమైనటువంటి మనస్సు కలిగినటువంటి, ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగినటువంటి ప్రాణులు ముగ్గురు, కైకేయి, సుమిత్ర, కౌసల్య. కొన్ని కౌసల్య, సుమిత్ర, కైకేయి ఏదో వరుస. వాళ్ళు సీతకి మనోహరంగా అలంకారాన్ని స్వయంగా దగ్గరుండి చేశారు వాళ్ళ కోడలికి. వాళ్ళు చేసుకున్నారు ఆ అలంకారం. తతో వానరపత్నీనాం సర్వాసామేవ శోభనం చకార యత్నాత్ కౌసల్యా ప్రకృష్టా పుత్రవత్సలా. ఆగలేకపోతూ ఉన్నది కౌసల్య తల్లి. తన కోడలికి తాను అలంకారం చేసుకున్న తర్వాత, మా అబ్బాయికి సాయం చేసినటువంటి వానరుల యొక్క భార్యలా మీరు అని చెప్పి వానర స్త్రీలందరినీ కేకేసి వాళ్ళందరికీ తాను స్వయంగా అలంకారం చేసింది. అప్పుడందరూ మానవాకారాల్లో వచ్చారని చెప్పేసరిగా మనకు కంగారు పడక్కర్లేదు. వాళ్ళందరికీ కూడా జడలు వేసింది, వాళ్ళందరికీ పువ్వులు పెట్టింది, వాళ్ళందరికీ అంగరాగాలు, మైపోతులు తానే దగ్గరుండి రాసింది, వాళ్ళందరికీ పట్టు వస్త్రము తానే కట్టబెట్టింది. స్వయంగా చేసింది దాన్ని ఆ పని. మా అబ్బాయికి ఎంత సాయం చేశారమ్మా మీ ఆయన అని సమస్త వానరుల భార్యలు, అంటే ఎన్ని కోట్ల మంది, 67 కోట్లు మనం లెక్కెట్టాం వానరు. వాళ్ళందరూ అందరికీ పెళ్ళి అవ్వలేదు అనుకున్నా, పోనీ కొంతమందికి అయింది అనుకున్నా, వాళ్ళ భార్యలందరూ ఎక్కేశారు కిష్కిందలో ఆగినప్పుడు. సీతమ్మ ఎక్కమని చెప్పింది. వాళ్ళందరికీ కూడా చకార యత్నాత్ కౌసల్య ప్రహృష్ట పుత్రవత్సల, మిక్కిలి ఆనందంతో, పుత్రుడి మీద ఉన్న ప్రేమతోటి, పుత్రుడికి సాయం చేసిన వారికి నేను ఏదైనా చెయ్యాలి అని వాళ్ళందరినీ ఆవిడ అలంకరించింది. తత శత్రుఘ్న వచనాత్ సుమంత్రో నామ సారథి యోజయిత్వా అభిచక్రామ రథం సర్వాంగ శోభనం. వెంటనే శత్రుఘ్నుడు సుమంత్రుని పిలిచాడు. రామచంద్రమూర్తి వెళ్ళాలి అంటే రథం కావాలంటే సుమంత్రుడే నడపాలి. తరతరాలుగా ఇక్ష్వాకులకి మంత్రి వాయి. మంత్రులు రథాలు నడుపుతారంటే ఈయన మంత్రి అంటే ఆల్ ఇన్ వన్, అన్ని చేసేస్తాడు ఈయన. స్వామికి సేవ చేయడం కోసం ఏం చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉంటాడు సుమంత్రుడు. కేవలం నేను మంత్రిని, నేను రథం నడపడం ఏంటి, రథం నడిపేవాడిని ఇంకోటి పిలవండి, ఇలా ఉండదు ఆయన దగ్గర. దశరథుడికి తానే రథం నడిపాడు. రాముల వారు అరణ్యానికి వెళ్తుంటే రథం నడిపాడు. అరణ్యం నుంచి తిరిగి వచ్చాక మళ్ళీ తానే రథం మీద అయోధ్య లోపలికి తీసుకువెళ్ళాలి. అప్పుడు బాధపడ్డాడు వెనక్కి వచ్చినప్పుడు రాముల వారిని దింపేసి. దశరథుడు అడిగాడు, ఏమయ్యా అందరూ ఏమంటున్నారని. ఒక్క మనిషి కనపడితే ఉంటాయా, నా రథం ఇలా వస్తూ ఉంటే ఆ డెక్కల చప్పుడు విని టపా 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 అందరూ తలుపులు వేసేసుకున్నారయ్యా. నా మొహం చూడడానికి వాళ్ళెవరికి ఇష్టం లేదు, రాముడు దింపేసి వచ్చానని నా మీద కోపం అయ్యా వాళ్ళకి. ఇన్నేళ్లు నీకు సేవ చేసినందుకు నాకు గొప్ప పని అప్పు చెప్పావయ్యా ఇన్నాళ్ళకి అని చెప్పి దెప్పి పొడిచాడు దశరథుణ్ణి ఆనాడు సుమంతుడు. ఈనాడు పరమానందంతో రాముల వారిని మళ్ళీ లోపలికి తీసుకెళ్తూ ఉన్నాడు రథం మీద. తత శత్రుఘ్న వచన సుమంత్రో నామ సారథి యోజయిత్వా అభిచక్రామ రథం సర్వాంగ శోభనం. రథాన్ని కూర్చి మంచి బలిష్టమైనటువంటి శ్వేతవర్ణంలో ఉన్నటువంటి అశ్వాలను పెట్టి వాటికి అభిచక్రామ బయలుదేరాడు. ఎలా ఉందా రథం? అక్కమండల సంకాశం. సూర్యుడు నడిచి వస్తున్నాడా, కదులుతూ వస్తున్నాడా అన్నట్టు వెలిగిపోతూ ఉందట రథం. ఏమంటే రథాలు అంత బాగుంటాయంటే బంగారంతో చేస్తారు, వాళ్ళు వెలిగిపోతూనే ఉంటాయి. వాళ్ళు కాదు, సవితృ మండలాంతర్వర్తి అనేటువంటి రాముడు ఎక్కాడు దాని మీద. అది అలా సూర్యుడిలాగే ఉంటుంది. రాముడు సింహాసనం మీద కూర్చుంటే అదే సూర్యుడు అలా వెలిగిపోతుంది. సవితృ మండలాంతర్వర్తి అయినటువంటి పరమాత్మ రాముడు. కాబట్టి అర్కమండల సంకాశం, సూర్యమండలంలో ఉంది. దివ్యం దృష్ట్వా రథం స్థితం, అటువంటి దివ్యమైనటువంటి రథాన్ని చూసి ఆరురోహ మహాబాహు రామ పరపురంజయ, మళ్ళీ పరపురంజయ, మరొక పురంజయుడిలా ఉన్నటువంటి రామచంద్రమూర్తి, శత్రుపురాల్ని జయించి వచ్చినటువంటి రామచంద్రమూర్తి, మహాబాహువైనటువంటి రామచంద్రమూర్తి.
మహాబాహు అంటే పొడవైనటువంటి బాహువులు కలవాడు. ఎంత పొడుగు అంటే దశరథుడి బాహువులు కిష్కింద దాకా లంక దాకా వెళ్ళలేవు. రామచంద్రమూర్తి చెయ్యి వేసి పట్టుకుంటే లంక కదిలిసిపోతుంది, కిష్కింద కలిసిపోతుంది అయోధ్యతో. అంత దూరం వెళ్ళగలిగిన బాహువులు రామచంద్రమూర్తి. మహాబాహు. ఆయన 6 రోహ రథం మీద ఎక్కేశారు. రథం మీద రాముడు వెళ్ళాలి, పట్టాభిషేకం చేయించుకోవాలి, మనం చూడాలి. ఒక ఆదివారం కూర్చుంటే బాగుంటుంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మెఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. 8,000 సర్గ, 128వ సర్గలో మనం ఒక 20 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. రాబోయే ఆ దానిలో మనం ఆదివారం బహుశా రాముల వారికి పట్టాభిషేకం జరిపించుకుందాం. స్వస్తి.